కీ టు సక్సెస్. జనరల్‌గా మనం మన బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే మనం ఏం పాయింట్స్ ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాము అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే మేడం. వాయిస్ క్లియర్‌గా వస్తుందా మేడం? ఓకేనా సార్? ఓకే ఓకే మేడం. అమ్మా, కంటిన్యూ చేయండి. క్లియర్ మేడం. ఈరోజు మనం మెయిన్‌గా మన బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏ బిజినెస్‌లో అయినా కూడా ఆ బిజినెస్‌కి సంబంధించి మెయిన్ కీ పాయింట్స్ మనకు తెలిసుండాలి. వాటి గురించి ఈరోజు మనం వెస్టేజ్ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరం వచ్చాం. కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మనం ఏం మిస్ అవుతున్నాం? అనే దాని గురించి ఈరోజు కంప్లీట్‌గా తెలుసుకుందాం ప్రతి ఒక్క పాయింట్ గూడా. ఎవరివైనా గూడా ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌లో మనం సక్సెస్ అయితే కనుక ప్రతి ఒక్కరం హ్యాపీగా ఉంటామా? ఫ్యామిలీ లైఫ్‌లో సక్సెస్ అవ్వడం ఏంటి? అంటే ఏంటి అసలు? ఫ్యామిలీ లైఫ్ అంటేనే లైఫ్ గదా! దాంట్లో సక్సెస్ ఏంది అని కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఉంది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్న తర్వాత వాళ్ళకి వన్స్ మ్యారేజ్ అయిందంటే వాళ్ళదొక ఫ్యామిలీ అని కన్సిడర్ చేస్తాం. కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? లేదా? వాళ్ళది హ్యాపీ ఫ్యామిలీయా? కాదా? అనేది ఆహ్, మనకెక్కడ అనిపిస్తుంది? అంటే అనుకున్నట్లుగా వాళ్ళకి ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి పిల్లలు కలగడం, వాళ్ళేదైతే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో, అది ఫైనాన్షియల్‌గా అయితే ఏమి, ఇంట్లో ఫ్యామిలీ పరంగా అయితే ఏమి, ఏ విధంగా అయితే ఏమి, అన్ని విధాలా వాళ్ళు సాటిస్ఫాక్షన్‌గా ఉంటే హ్యాపీ ఫ్యామిలీ అంటాం. అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఆ విధంగా సక్సెస్ అయినట్లు. వాళ్ళేదైతే అనుకున్నారో, అనుకున్న విధంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నట్లయితే. లేదంటే ఇప్పుడు మనకి ఫైనాన్షియల్‌గా చాలా బావుంది. చాలా వెల్ సెటిల్డ్ మనకి కావాల్సిందుంది. అది ఇల్లైతే ఏమి, కారైతే ఏమి, చాలా మనీ ఉంది. చూడ్డానికి హస్బెండ్ అండ్ వైఫ్ బానే ఉంటారు. అన్నీ బానే ఉన్నాయి. కానీ వాళ్ళకి పిల్లలు లేరు. ఒక 10 సంవత్సరాలయింది మ్యారేజ్ అయ్యి. పిల్లలు లేరు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? చాలా సాడ్‌గా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నా కూడా మనం ఎవరి కోసం చేయాలి ఫస్ట్ అనేది మనకి ఫస్ట్ క్లారిటీ ఉండాలి. కాబట్టి ఒక ఫ్యామిలీ లైఫ్‌లో అయినా కూడా ఇప్పుడు పిల్లలున్నారు, అన్నీ ఉన్నాయి, అన్నీ బావుంది. కానీ పిల్లల్ని మనం సాటిస్ఫై చేయలేకపోతున్నాం. మనం అనుకున్న స్కూల్‌లో చదివిపించలేకపోతున్నా, లేకపోతే వాళ్ళు అడిగినది మనం తీసియలేకపోతున్నా. ఎందుకంటే మన ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల. అప్పుడు, అప్పుడు కూడా సాడ్‌గానే ఉంటుంది. కనీసం నా ఫ్యామిలీని కూడా నేను హ్యాపీగా చూసుకోలేకపోతున్నానని. అలా సక్ మన ఫ్యామిలీ లైఫ్‌లో మనం సక్సెస్ అవుతున్నామా? ఫెయిల్ అవుతున్నామా? అనే దాన్ని మనకు ఎవరి ఫ్యామిలీలో మనం ఆలోచించుకోవాలి. ఎవరి ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ లైఫ్ వాళ్ళకే తెలుసు కాబట్టి జనరల్‌గా సక్సెస్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో సక్సెస్ అవ్వడం అంటే అన్ని విధాలా మనం సాటిస్ఫాక్షన్‌గా ఉంటే సక్సెస్‌ఫుల్ అవ్వడం. అలానే జాబ్ లేదా వర్క్ లైఫ్‌లో సక్సెస్ అంటే ఏంటి? ఫ్యామిలీ లైఫ్ తర్వాత ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ తీసుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఒక స్టూడెంట్ లైఫ్‌లో వాళ్ళు సక్సెస్ అవ్వడం అంటే ఏంటి? స్టూడెంట్స్ అంటే జనరల్‌గా ప్రతిరోజు స్కూల్‌కైతే స్కూల్‌కి, కాలేజ్‌కైతే కాలేజ్‌కి ఎళ్తుంటారు. వాళ్ళు జనరల్‌గా ప్రతి ఒక్కరు మనకున్న నాలెడ్జ్‌ని బట్టి, టాలెంట్‌ని బట్టి నేను 10థ్ క్లాస్ అయితే గనక 550 ప్లస్ తెచ్చుకోవాలని కొంతమందనుకుంటారు. 590 కావాలని కొంతమందంటారు. కొంతమంది 600 కావాలంటారు. ఎవరి టాలెంట్‌ని బట్టి వాళ్ళకి నేను దీనికి ఎలిజిబుల్ ఇంతకంటే ఇంకా బాగా చదివితే నేను పలానా తెచ్చుకోగలను అని కమిట్మెంట్ తోటి ప్రతి ఒక్కరు చదువుతుంటారు. వాళ్ళనుకున్న విధంగా వాళ్ళకి మార్క్సొస్తే అది 10థ్ గాని, ఇంటర్ గాని లేదంటే ఒక మంచి కాలేజ్‌లో బీటెక్ కాలేజ్‌కి ఎంట్రన్స్ మంచి సీట్ తెచ్చుకోవాలనుకున్నారు. కానీ కొంతమంది మాత్రమే ఆ విధంగా సక్సెస్ అవుతున్నారు. కొంతమంది ఈరోజు సక్సెస్ కాలేకపోతున్నారు. అనుకున్న విధంగా వాళ్ళు ఏదైతే చదువుకోవాలనుకున్నారో ఇప్పుడు సీఎస్‌సి అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్, సిస్టమ్ వర్క్ అన్నీ బావుంటాయి. మంచి కాలేజ్‌లో నేను సీఎస్‌సిలో సీట్ తెచ్చుకుంటే గనక బీటెక్‌కి అక్కడ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. నా లైఫ్ హ్యాపీగా ఉంటుందనుకుంటారు. కానీ అక్కడ సీఎస్‌సికి గాకుండా ఈసీఈకి సీటొచ్చింది. ఎందుకంటే మనకి మంచి ర్యాంక్ రాకపోవడం వల్ల. అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కాదు. సీటొచ్చింది. కానీ అనుకున్నది రాలేదు. అదే విధంగా అనుకున్న మార్కులు రాకపోయినా అది ఫెయిల్ అవ్వడం. కానీ అనుకున్న విధంగా మనం అనుకున్న లైఫ్ ఏదైతే స్టూడెంట్ లైఫ్‌లో అయినా కూడా మనం అనుకున్న మార్కులు గాని, అనుకున్న కాలేజ్‌లో సీట్ రావడం గాని, ఏదైనా కూడా మనం సాధిస్తే మనం సక్సెస్ అయినట్టు. కానీ మనం మిస్ అయితే డెఫినైట్‌లీ ఫెయిల్యూర్ అయినట్టే అక్కడ గూడా. అలానే జాబ్ లేదా వర్క్ లైఫ్.
ఇప్పుడు స్టూడెంట్ లైఫ్‌లో మనం అనుకున్న విధంగా సక్సెస్ అయ్యాము. అయితే మనకి నెక్స్ట్ వచ్చే జాబ్ కూడా, మనకొచ్చే వర్క్ గూడా మన స్టూడెంట్ లైఫ్‌లో ఏదైతే గోల్ పెట్టుకొని చేశారో దానికి సక్సెస్ అయిన వాళ్ళకి ఆ లైఫ్ దొరుకుతుంది. లేదంటే మనం అనుకున్న విధంగా మనము ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోయాము. లేదంటే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకున్నాం. కానీ జస్ట్ కొన్ని మార్కులతోటి మిస్ అయ్యి ఉంటది. ఎన్ని సంవత్సరాలని వెయిట్ చేస్తాంలే అని ఏదో ఒక సాఫ్ట్‌వేర్ వచ్చేస్తుంటారు చాలామంది. ఒక 5-6 ఇయర్స్ ప్రిపేర్ అవుతారు. వచ్చిన వాళ్ళు ఓకే. రాని వాళ్ళు ఇంట్లో వాళ్ళు గూడా అంటుంటారు. ఇంకెన్ని రోజులు నీకు మనీ పంపించాము. ఏదో ఒకటి సెటిల్ అయితాయి కదా! అందరిని చూడు, వాళ్ళు చూడు, ఈళ్ళు చూడు ఎలా చేస్తున్నారన్నప్పుడు మనకే ఎన్ని రోజులు ఒకరి మీద డిపెండ్ అవుతాంలే అని ఆ టైంలో ఏదో ఒకటి అనుకునేసి ఈరోజు అలాంటి వాళ్ళే ఈరోజు చాలా మంది మన ఆంధ్రాలో సచివాలయం జాబులు గాని, లేకపోతే వాలంటీర్ జాబ్స్ గూడా చాలా మంది చేసిన వాళ్ళు ఆడ చదువుకోని పర్సన్స్ ఎవ్వరు ఏ జాబు చేయల. చదువుకొని డిగ్రీలు, పీజీలు కంప్లీట్ చేసినోళ్ళే ఇలా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళే ఆ జాబ్‌కెళ్లారు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు గూడా మానేసేం పోలేదు. చదువుకొని ఏదైతే మనం అనుకున్న లైఫ్ మనకు కాలేదో, సర్లే ఏదో ఒకటి ఎళ్ళిపోదాం అనుకున్నోళ్ళే అలా ఆ లైఫ్ తీసుకోవడం జరిగింది. సక్సెస్ అయ్యుంటే వాళ్ళనుకున్న విధంగా మంచి పొజిషన్స్‌లో సెటిల్ అవుతారు. ఫెయిల్యూర్ అవ్వడం వల్లే ఈరోజు ఏదో ఒకటిలే అని అడ్జస్ట్ అయిపోవడం జరుగుతుంది. అలా మనం సక్సెస్ అయ్యామా లేదా? అనుకున్నది సాధిస్తే సక్సెస్ అయినట్టు. లేదంటే మనం ఫెయిల్ అయినట్టే. అలానే మన బిజినెస్ లైఫ్‌లో గూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరం బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేస్తాం? ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఇప్పుడు చిన్న కూరగాయల వ్యాపారం కూడా బిజినెస్సే. ఎందుకంటే అది వాళ్ళకొక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కాబట్టి అది గూడా బిజినెస్సే. ఆ బిజినెస్‌లో గూడా కొంతమంది సక్సెస్ అవుతుంటారు. కొంతమంది రిస్క్ మనం ఎక్కడ పడదాంలే అని మధ్యలోనే మానేసి ఏదో ఒక పని జేసుకోవడం జరుగుతుంది. అలా ఒక కూరగాయల వ్యాపారం దగ్గర నుంచి తీసుకుంటే చిన్న చిన్న షాపులు, అలానే పెద్ద పెద్ద షాపులు, దాని నుంచి ఇంకా పెద్దగా ఎస్టాబ్లిష్ చేయడం. లేదంటే ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ తీసుకుందాం ఎగ్జాంపుల్‌గా. సాఫ్ట్‌వేర్ వాళ్ళు గూడా ఫస్ట్ స్టార్టింగ్ చిన్న చిన్న జాబులు జేస్తారు. వాళ్ళేదో ఒక కమిట్మెంట్ తోటి ఒక ఆఫీస్‌ని స్టార్ట్ జేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకది గోల్ డ్రీమ్ అనేది ఉండుంటుంది. ఆ డ్రీమ్‌ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకొని వాళ్ళొక బిజినెస్ ఓనర్‌గా అక్కడ బిజినెస్ రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిజినెస్‌లో కూడా వాళ్ళు అనుకుని సక్సెస్ తీసుకునే వాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది మధ్యలోనే వదిలేసి ఇది మన వల్ల కాదులే అని ఆ బిజినెస్‌లు మానేసి లాస్ట్‌కి ఏదో ఒకటిలే అని అడ్జస్ట్ అయిపోయి జాబ్‌లకెళ్ళే వాళ్ళు చాలా మందుంటారు. అలా బిజినెస్‌లో అయిన వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు గూడా చాలా మందుంటారు. మనకు తెలిసిన చుట్టుపక్కల గాని, మనకు తెలిసిన పరిసరాల్లో గాని. అంటే అనుకున్న లైఫ్‌లో మనం సక్సెస్ అయితే ఓకే. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే నెక్స్ట్ సిట్యుయేషన్ ఏంది? అలానే ఈ రోజు గూడా ఇవన్నీ మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. ఎవ్వరు అనుకున్న లైఫ్‌లో వాళ్ళు దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటే సక్సెస్ అయినట్టు. లేదంటే ఫెయిల్యూర్ అయినట్టే గదా! ఈరోజు మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే, మనం వెస్టేజ్‌లో ఏం తీసుకోవాలనొచ్చాం? మనకి జనరల్‌గా ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ప్రాసెస్ ఏంది? ప్రొడక్ట్స్ వాడతాము. ప్రొడక్ట్స్ నచ్చినాయంటే ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటాం. షేర్ చేసిన తర్వాత దీంట్లో ఇన్విటేషన్స్ గాని, ప్రజెంటేషన్స్ గాని ఒక్కొక్క స్టెప్‌గా మనం ముందుకొస్తుంటాం. తర్వాత కొన్ని నంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత అక్కడ నంబర్ ఆఫ్ లీడర్స్‌ని చూస్తాం మనం. చూసిన తర్వాత వాళ్ళందరి లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వాళ్ళు ఆహ్, గతంలో ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రెజెంట్ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు? లక్షల్లో ఇన్‌కమ్ వస్తుంది. కార్‌ల్లో తిరుగుతున్నారు. ఏమీ చేతిలో లేకుండా వచ్చినోళ్ళు గూడా. అలాంటిది ఈరోజు మనం కూడా వాళ్ళందరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మనం గూడా వెస్టేజ్ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలని వచ్చాం. ఎవరిమైనా అంతే గదండీ! ఈరోజు మనం జూమ్ మీటింగ్ దాకా వచ్చామంటే మన బిజినెస్‌లో మనం సక్సెస్ అవుదామని వచ్చామా? ఆగిపోదామని వచ్చామా? ప్రతి ఒక్కరం సక్సెస్ తీసుకోవాలనుకుంటాం. కానీ ఆహ్, వద్దు అనుకున్న వాళ్ళెవరు ఈరోజు జూమ్ మీటింగ్ దాకా రారు. మనం ఇన్ని రోజులు జూమ్ మీటింగ్స్ వింటున్నాము, నేర్చుకుంటున్నాం. మనం ఎంతో కొంత టీమ్ బిల్డ్ చేయాలనుకున్నాం. వచ్చిన రిజల్ట్‌ని షేర్ చేస్తున్నామంటే మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యాం వర్క్ చేయాలని. వన్స్ డిసైడ్ అయిన తర్వాత మనం ఏం జేయాలి? మనకు అప్పుడైనా సలహాలు ఇస్తున్నారు. జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకుంటున్నాం. మన బిజినెస్‌లో దమ్ముంది. ప్రొడక్ట్స్‌లో దమ్ముంది. కంపెనీకి స్టాండర్డ్స్ ఉన్నాయి. బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా కమిట్మెంట్ తోటి చేసినోళ్ళకి మంచి చెక్‌లొస్తున్నాయి. మంచి సాలరీస్ ఒస్తున్నాయి. ఈరోజు మనకి రాలేదంటే ఎవరు ఫెయిల్యూర్ అయినట్టు? మనం ఫెయిల్యూర్ అయినట్టేనా? ఎందుకంటే మనం డిసైడ్ అయ్యే వచ్చి మన దాంట్లో మంచి సాలరీస్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి వచ్చాం. కానీ డిసైడ్ అయ్యాము. కానీ మనకున్న టైంలో కొంత టైం పూర్తిగా మనం కల్పించుకోకపోవడం వల్ల కానీ, మనకున్న వర్క్స్‌లో బిజీ వల్ల కానీ, ఎంతో కొంత మనం మిస్ అవుతుండడం వల్ల ఈరోజు మనం వెస్టేజ్‌లో అనుకున్న లైఫ్‌ని తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా మనం డిసైడ్ అయ్యాం కాబట్టి, ఈరోజు ఈ 10 కీస్ రూపంలో
మనకు ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ నుంచి మనకు ఒక 10 కీస్ తీసుకొని రావడం జరిగింది. వాటి గురించి కంప్లీట్‌గా ఈరోజు తెలుసుకొని, మనం ఏం మిస్ అవుతున్నాం, మనం ఎక్కడ మన టైం వేస్ట్ అవుతుంది, మనం ఎక్కడ రాంగ్ ఎళ్తున్నాం అనేది తెలుసుకొని ఒక్కొక్కటిగా మనం క్లియర్ చేసుకుంటే గనక ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. జనరల్‌గా వాట్ ఈస్ ది డెఫినిషన్ టు సక్సెస్? అసలు సక్సెస్ అంటే ఏంటి? అచీవింగ్ ది గోల్ ఈజ్ సక్సెస్. అంతే కదా! ఇప్పుడు ఏదైనా సక్సెస్ అవ్వడం అంటే ఏంది? ఇక్కడ స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం. ఫ్యామిలీ లైఫ్‌లో సక్సెస్ అవ్వడం అంటే, మనం ఏ విధంగా మన ఫ్యామిలీ ఉండాలనుకున్నామో, పిల్ల పాపలతోటి ఫైనాన్షియల్‌గా ఏదైతే నీడ్స్ అన్నీ, ఆ విధంగా మనం అన్నీ ఫుల్‌ఫిల్ అయితే మన మనం సక్సెస్ అయినట్టు. అలానే ఒక స్టూడెంట్ లైఫ్‌లో కూడా మనం అనుకున్న విధంగా రాణించగలిగితే సక్సెస్ అయినట్టు. జాబ్‌లో కూడా మనం అనుకున్న జాబ్ సాటిస్ఫాక్షన్‌గా ఉంటే సక్సెస్ అయినట్లు. అలానే బిజినెస్ లైఫ్‌లో కూడా మనకు ఏదో ఒక డ్రీమ్స్ గాని, గోల్స్ గాని ఉండుంటాయి. ఆ విధంగా మనం బిజినెస్ స్టార్ట్ చేసి, మనం అనుకున్న విధంగా ముందుకెళ్తే సక్సెస్ అయినట్టు. లేదంటే ఫెయిల్యూర్ అయినట్టే. అలానే ఈరోజు మనం ఇక్కడ చూస్తే అచీవింగ్ ది గోల్ ఈజ్ సక్సెస్. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, ఆ గోల్‌ని సాధిస్తే అనుకున్న దాన్ని మనం సక్సెస్ అయినట్టు. లేదంటే మనం ఫెయిల్యూర్ అయినట్టే. మనందరం వేస్టేజ్ చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరం గోల్స్ పెట్టుకున్నాం. నేను ఒక 1 ఇయర్‌లో మినిమమ్ ఒక బ్రాంజ్ డైరెక్టర్ 10,000 సాలరీ తీసుకోవాలి. ఒక 2 ఇయర్స్ వచ్చేసరికి మినిమమ్ ఒక 30,000 సాలరీ తీసుకోవాలి. ఒక 3 ఇయర్స్ వచ్చేసరికి నేను కంపెనీ ద్వారా కార్ తీసుకోవాలి. మినిమమ్ ఒక 50,000 సాలరీ తీసుకోవాలి. అది ప్రతి ఒక్కరం ఈ విధంగా మన లైఫ్‌లో గోల్ అనేది పెట్టుకోవాలి. గోల్ అనేది మనం పెట్టుకోకుంటే, మనం దాన్ని చేస్తూనే ఉంటాం గానీ దాంట్లో సక్సెస్ రాదు. ఆ గోల్‌ని మనం సాధిస్తే మనం సక్సెస్ అయినట్లు. వాట్ ఈస్ ది కీ టు సక్సెస్? మెయిన్‌గా కీ ఏంటి మనం సక్సెస్ అవ్వాలంటే అనే పాయింట్స్ గురించి ఈరోజు 10 కీస్ రూపంలో ఆల్రెడీ మనకు సక్సెస్ అయిన పీపుల్స్ నుంచి తీసుకొని రావడం జరిగింది. వాటిల్లో ఫస్ట్ పాయింట్ సెట్ క్లియర్ గోల్. మన గోల్ అనేది మనం క్లియర్‌గా సెట్ జేసుకోవాలి. అంతే కదా! ఇప్పుడు గోలే మనకి క్లారిటీగా లేదు. మనం ఏం చెయ్యాలో మనకు క్లారిటీ లేనప్పుడు మనం ఏం జేస్తాం? ఏదో చేస్తూ పోతుంటాం. అది ఎటెళ్తుందో తెలీదు. ఎందుకు చేస్తున్నామో తెలీదు. డైలీ లైఫ్‌లో భాగంగా కామన్‌గా అందరం వెస్టేజ్‌లో ఉన్నాం. అదే విధంగా అందరం ప్రొడక్ట్‌లు వాడుకుంటున్నాం. నచ్చినప్పుడు ఎవరో ఒకరికి చెప్తున్నాం. నచ్చినప్పుడు జూమ్ మీటింగ్స్ వింటా. ఇలా మనకి నచ్చినప్పుడు మనం చేస్తుంటే మనం అనుకున్న గోల్ మనం రీచ్ అవుతామా? మన గోల్‌కి తగినట్లుగా మనం వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం మనం మన గోల్ అనేది దాంట్లో మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అసలు మనం గోల్ ఏ విధంగా పెట్టుకోవాలి? స్మార్ట్ అంటే ఎస్ఎంఏఆర్‌టీ స్మార్ట్. ఎస్ అంటే స్పెసిఫిక్. మనం పెట్టుకునే గోల్ అనేది ఫస్ట్ క్లారిటీగా మనకుండాలి. మనం ఏం పెట్టుకున్నాము అనే క్లారిటీ మనకుండాలి. మన మైండ్‌లో మనకు తెలియాలి ఫస్ట్. అది ఎవరికో చెప్పనవసరం లేదు. మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్ మన గోల్ గురించి. అలానే మెజరబుల్. మెజరబుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 8%లో ఉండేవాళ్ళున్నారు. 8%లో ఉండేవాళ్ళు ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో బ్రాంజ్ అవ్వడం అంటే కొంచెం కష్టం. కాబట్టి ఒక 1 ఆర్ 2 మంత్స్ టైమ్ తీసుకొని ఒక 12% అచీవ్ అవ్వాలి. నెక్స్ట్ ఒక 2 మంత్స్ టైమ్ తీసుకొని 16% అచీవ్ అవ్వాలి. కాబట్టి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి అయినా కూడా ఒక 4-5 మంత్స్ టైమ్ పెట్టుకొని మినిమమ్ నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు అని గోల్‌గా పెట్టుకోవచ్చు. ఫస్ట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ ఏం పెట్టుకోవాలి? నేను ఈ మంత్ జాయిన్ అయ్యాను. ప్రొడక్ట్‌లు వాడుకుంటున్నా. జూమ్ మీటింగ్స్ వింటున్నా. నెక్స్ట్ మనం జూమ్ మీటింగ్స్ వింటున్న క్రమంలో ఫాస్ట్ స్టార్ట్ గురించి ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది. మనం జాయిన్ అయిన మంత్‌లో వీలైతే ఎక్కువ టైమ్ ఉంటే ఆ మంత్‌లోనే మనం ఫాస్ట్ స్టార్ట్ ప్లాన్ చేసుకోవాలి. అది షార్ట్ టర్మ్ గోల్. అలానే హ్మ్. ఒక 3 మంత్స్‌లో మనం 12%కి అచీవ్ అవ్వాలి. అలానే ఒక 4-5 మంత్స్ మధ్యలో అది కూడా క్లారిటీ ఉండాలి. 4 మంత్సా, 5 మంత్సా అని మనం డిసైడ్ అవ్వాలి. ఒక 5 మంత్స్ టైమ్ పెట్టుకొని మినిమమ్ బ్రాంజ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వాలి. అది మిడ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్. కంపెనీ ద్వారా కార్ తీసుకోవాలి. మినిమమ్ ఒక 50,000 సాలరీ రావాలి. అది ఎప్పుడు పెట్టుకోవాలి? అది కొంచెం లాంగ్ టర్మ్ గోల్ కాబట్టి అది ఒక 1 ఇయర్ గోల్ పెట్టుకుందాం. ఒక 50,000 సాలరీ ఒక కార్ అనేది మనం డిసైడ్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్ ఫాస్ట్ స్టార్ట్ 8%, నెక్స్ట్ ఒక 4 మంత్స్ తర్వాత మనం బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ ఒక 1 ఇయర్ టైమ్ పెట్టుకొని కంపెనీ ద్వారా కార్ తీసుకొని మినిమమ్ 50,000కి తగ్గకుండా మనం సాలరీ తీసుకోవాలి. మనం ఈ విధంగా గోల్స్ మనం పెట్టుకున్నప్పుడు దానికి తగినట్టుగా మనం ఏ విధంగా వర్క్ చేయాలి? దానికి తగినట్లు అప్లైనర్ దగ్గర మనం ఏ విధంగా ప్లాన్ తీసుకొని మనం దాన్ని వర్క్ చేసుకోవాలి. మనకేదన్నా ఒక క్లారిటీ లేకపోతే అప్లైనర్ దగ్గర డిస్కషన్ చేయడం, దానికి తగినట్టుగా సపోర్ట్ తీసుకోవడం. ఆ విధంగా మన గోల్‌కి క్లియర్‌గా, కట్‌గా మనం వర్క్ అనేది చేయడం స్టార్ట్ చేసినప్పుడే మనం ఆ గోల్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం జరుగుతుంది.
మెజరబుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎందుకు చెప్పానంటే బ్రాంజ్ రేట్ అనేది మనం కొలవగలిగే దాని విధంగా. అంటే ఇప్పుడు నేను ఇప్పుడే జాయిన్ అయ్యి ఒక 6 నెలల్లో అందరూ చెప్తుంటారు నేను క్రౌన్ అవుతా అని చెప్తే మనం దానికి తగినట్లుగా వర్క్ చేయకుంటే మనం ఫెయిల్ అయినట్టు. కాబట్టి మనం పెట్టుకునే గోల్ అనేది మనం సాధించగలిగే విధంగా ఉండాలి. అలానే అచీవబుల్. ఇప్పుడు ఏదైతే 3-4 మంత్స్ టైం పెట్టుకున్నామో దానికి తగినట్లుగా మన వర్క్‌ని ప్లాన్ చేసుకొని మనం దాన్ని సాధించి చూపించాలి. అలానే రిలవెంట్ అంటే మనం పెట్టుకున్న టైంకి, మనం సాధించే గోల్‌కి రిలేటెడ్‌గా ఉండాలి. ఏదో పెట్టుకొని మనం ఏమి చేయకుండా ఉంటే అదేమి యూజ్ ఉండదు. అలానే టైమ్ బాండ్. మనం పెట్టుకునే టైమ్ బాండ్ కూడా ఫిక్స్‌డ్‌గా ఉండాలి. ఇప్పుడు ఒక 1 మంత్‌లో మనం ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలని పెట్టుకున్నప్పుడు 1 మంత్‌లో ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలి. అలానే ఒక 4 మంత్స్‌లో బ్రాంజ్ అనుకున్నప్పుడు ఆ బ్రాంజ్ అవ్వాలంటే అసలు మనకి ఎన్ని పాయింట్స్ కావాలి? ఆ విధంగా పాయింట్స్ రావాలంటే నేను ఈ నెల ఎంత మందిని నా టీమ్‌లో నేను నెట్వర్క్ పెంచుకోవాలి. అలానే ఎంత పీవీ ఈ నెలలో చేయాలి. నెక్స్ట్ మంత్‌లో ఎంత పీవీ చేయాలి. ఈ 4 మంత్స్‌లో నేను ప్లానింగ్ తీసుకొని దానికి తగినట్లుగా మనం అనేది వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆ విధంగా మనం పెట్టుకున్న టైము మనం సాధించే విధంగా ఉండాలి. ఏదైనా మనం పెట్టుకునిందనేది. అలా కాకుండా ఏదో పెట్టుకొని ఎక్కువ పెద్ద గోల్ పెట్టుకొని ఇది నా వల్ల అవుతదా? పాస్ అవుతదా అనుకున్నానే కానీ అని అక్కడ ఆగిపోకూడదు. మనం పెట్టుకునే చిన్న గోల్ అయినా పర్లేదు. కానీ దాన్ని మనం సాధించే విధంగా మన గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ అనే దాన్ని కూడా మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. 1 మంత్‌కి నేనేం సాధించాలి? 4 నెలల తర్వాత నేనేం సాధించాలి? నెక్స్ట్ ఒక 1 ఇయర్ తర్వాత నేనేం సాధించాలి? అనేది మనకి క్లారిటీ ఉండాలి. ఈ విధంగా 1 మంత్‌కి ఒక ఫాస్ట్ స్టార్ట్ 8% అని, ఒక 5 మంత్స్‌కి ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి ఒక 10,000 సాలరీ తీసుకోవాలి. అలానే 12 మంత్స్ తర్వాత నా టీమ్‌లో నేను ముగ్గురిని బ్రాంజ్‌గా క్వాలిఫై చేసి, వాళ్ళ ముగ్గురికి 10,000 సాలరీ ఇప్పిస్తూ, నేను ఒక 50,000 సాలరీ తీసుకోవాలి. కంపెనీ ద్వారా కార్ తీసుకోవాలి. ఆ విధంగా గోల్ అనేది మనం పెట్టుకొని దాన్ని సాధించి చూపించామనుకోండి, మన టీమ్‌లో వాళ్ళు కూడా నెక్స్ట్ ఏ విధంగా చేస్తారు? మనం ఏ విధంగా చేసామో మన టీమ్‌లో వాళ్ళు కూడా అదే విధంగా ఫాలో అవుతారు. కాబట్టి ఫస్ట్ మనం క్లారిటీగా ఉండి, మనం కమిట్మెంట్ తోటి వర్క్ చేసినప్పుడు మన టీమ్‌లో కూడా ఆ విధంగా కమిట్మెంట్ ఉండే లీడర్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. మనల్ని చూసే కదా మన టీమ్ మెంబర్స్ నేర్చుకుంటారు. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన గోల్ అనేది గోల్ చార్ట్ మీద రాసుకోవాలి. ఇప్పుడేదో మైండ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, అది ఆలోచిస్తూనే ఉంటాం. మన ఆలోచనలో పడి ఆ గోల్ అనేది మనం మర్చిపోతాం. అదే ఒక గోల్ చార్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని, షార్ట్ టర్మ్ గోల్ ఏంది? మిడ్ టర్మ్ గోల్ ఏంది? లాంగ్ టర్మ్ గోల్ ఏంది? మనం కార్ ఎప్పుడు తీసుకోవాలనుకున్నాం? ఏ కార్ తీసుకోవాలనుకున్నాం? ఏ కలర్ కార్ తీసుకోవాలనుకున్నాం? హౌస్ ఎప్పుడు హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకోవాలనుకుంటున్నాం? ఎలాంటి హౌస్ కావాలనుకున్నాం? అంతా గూడా మనం ఒక గోల్ చార్ట్ మీద ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్‌ని మనం గోల్స్‌గా మార్చుకొని, ఆ గోల్స్‌ని మనం సాధించి సక్సెస్ తీసుకుంటే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. కాబట్టి మనకున్న డ్రీమ్స్ అనేవి ఫస్ట్ గోల్స్‌గా మార్చుకొని, గోల్ చార్ట్ మీద పెట్టుకొని, దాన్ని మనం రెగ్యులర్‌గా మన ఇంట్లో రెగ్యులర్‌గా చూసే ప్లేస్ ఏదైతే ఉంటుందో, దాని దగ్గరగా మనం పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు దాన్ని చూసినప్పుడల్లా మనకు ఆ గోల్ గుర్తుకొస్తుంది. మనం ఒకవేళ మన మైండ్ డైవర్ట్ అయ్యి ఏదైనా మొబైల్ చూస్తున్నా, తెలియకుండానే టైం ఏదన్నా కిల్ చేస్తున్నా, ఏం చేద్దాంలే అని మనకి ఏం వర్క్ అర్థం కాకపోయినా, మనకు ఆ గోల్ చూసినప్పుడల్లా మన టార్గెట్ మనకు గుర్తుకొస్తుంది కాబట్టి, ప్రతి ఒక్కరం వర్క్ అనేది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం గోల్స్ అనేది గోల్ చార్ట్ మీద పెట్టుకుంటే, మనం చేసే వర్క్‌కి ఇంకా క్లారిటీగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గోల్ అనేది ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి. మనకి ఏం కావాలనుకుంటున్నాం అన్న గోల్ మన దగ్గరుంటే దానికి తగినట్లుగా మనం వర్క్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ సెకండ్ పాయింట్. మన వర్క్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే మనం చేసే వర్క్ అనేది నీతి విలువలతో కూడి ఉండాలి ఫస్టు. అంటే లేజినెస్‌లో ఉంటే మనం సక్సెస్ అవుతామా? లేజినెస్ ఉంది. లేజినెస్, సక్సెస్ 2 ఒకే దగ్గరుంటాయి ఎప్పుడైనా. ఎవరైనా బద్ధకంగా ఉండేవాళ్ళు, ఉదయం లేట్‌గా లేసేవాళ్ళు, ఆహ్, సరిగ్గా స్కూలుకి గాని, కాలేజీ‌లకి గాని వెళ్ళకుండా ఉండేవాళ్ళు, ఎగ్జామ్స్ టైమ్‌లోనే వెళ్ళేవాళ్ళు, అనుకున్న మార్క్స్ గాని, అనుకున్న ర్యాంక్ గాని, అనుకున్న సీట్ గాని వస్తుందా? అంటే అనుకుంటారు. అవి సాధిస్తే సక్సెస్ అవుతారు. మనం సాధించాలంటే ఏం జేయాలి? దానికి తగినట్టుగా మనం కష్టపడాలి. అదన్నీ వదిలేసి మనం బద్ధకంగా, సోమరితనంగా ఉన్నప్పుడు, మనం అనుకున్న సక్సెస్ మనకొస్తుందా? కాబట్టి లేజినెస్, సక్సెస్ 2 ఒక దగ్గర ఎప్పుడు ఉండవు. కాబట్టి మనం బీ రెడీ టు డూ హౌ మచ్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్ టు డ్రీమ్స్.
మనము ప్రతిరోజు కూడా మనం రెడీలో ఉండాలి. మనం మన గోల్ పెట్టుకున్న దాని కోసం ఎంతైతే కష్టపడాల్సొస్తదో అంత కష్టపడడానికి మనం రెడీలో ఉండాలి. ఇప్పుడు ఈరోజు మన బిజినెస్‌లో మనము కష్టపడాలని చెప్తున్నా. ఏం కష్టపడాలి? ప్రొడక్ట్‌లు వాడుకోవాలి. ప్రొడక్ట్‌లు వాడుకుంటా జూమ్ మీటింగ్స్ వినమంటున్నా. ఆ జూమ్ మీటింగ్స్ కూడా మనం చెప్పడం అవసరం లేదు. మనం మాట్లాడనవసరం అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న ట్రైనర్స్ చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన దాన్ని విని మనం నేర్చుకోవాలి. అది గూడా లింక్ సెండ్ చేస్తున్నారు. అలారం పెట్టుకోమని చెప్తున్నా. ఆ టైంకి మనం జాయిన్ అయ్యి విని మన వంతు ప్రయత్నంగా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అది ఎక్కడెక్కడో ఇప్పుడు మనం జూమ్ మీటింగే మిస్ అయ్యాము. ఆ ఇన్ఫర్మేషన్‌ని ఆ మిస్ అయిన దాన్ని ఆ పీపీటీ సెండ్ చేసి వాళ్ళనే క్లాస్ చెప్పమంటే చెప్పగలరా? ఒక్కోసారి క్లాస్ వింటే ఓ జనరల్‌గా ట్రైనర్ అనేవాళ్ళు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత క్లాసులు చెప్పేది ఒకలాగా ఉంటది. స్టార్టింగ్‌లో క్లాసులు చెప్పాలంటే నంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తారు. చాలా భయపడుతుంటారు. ఆహ్, చాలా రోజులు ప్రిపేర్ అవుతాం. స్టార్టింగ్‌లో చాలా అంటే కష్టం గాదు. మనం దాన్ని కష్టంగా తీసుకుంటాం. ఎందుకంటే మనం అలవాటు లేని పని జేస్తున్నాం గాబట్టి. కాబట్టి మనం ఎప్పటికైనా గూడా మనం అనుకున్న దాంట్లో మనం సాధించాలంటే డే 1 నుంచి మనం చేసే వర్క్‌లో ఆ కమిట్మెంట్, ఆ హార్డ్‌నెస్ అనేది కనపడాలి. మనం అలా చేస్తేనే మనం అనుకున్న దాంట్లో మనం గోల్స్ అనేవి జనరల్‌గా అందరికి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్‌ని గోల్స్‌గా మార్చుకుంటాం. దాంట్లో సక్సెస్ ఎప్పుడవుతాం? దానికి తగినట్లుగా ఇప్పుడు మనం డ్రీమ్స్‌ని గోల్స్‌గా మార్చుకున్నప్పుడు, ఆ గోల్స్‌ని మనం సాధించాలంటే, దానికి తగినట్లుగా మన వర్క్ స్టైల్ అనేది ఎప్పుడు మార్చుకుంటామో అప్పుడు సక్సెస్ అవుతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన బిజినెస్‌లోకొచ్చి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. కానీ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నాతో సహా నేను జాయిన్ అయ్యి 2 ½ ఇయర్, 3 ఇయర్స్ అవుతుంది. నేను గోల్ డైరెక్టర్‌గా ఆల్రెడీ ఒక 1 ½ ఇయర్ బ్యాక్‌కి ఒక 14,000 వరకు సాలరీ తీసుకున్నా. కానీ ఇప్పుడు నేను దానికి తగినట్లుగా అప్పుడు నేనంత వర్క్ చేశాను కాబట్టి నాకంత సాలరీ వచ్చింది. ఆ లెవెల్ వచ్చింది. కానీ మధ్యలో కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల నాకున్న టైంని నేను కంటిన్యూషన్ చేయలేకపోవడం వల్ల, నాకున్న కమిట్మెంట్ కూడా తగ్గడం వల్ల వెస్టేజ్‌ని వదిలేయలా. చేస్తున్నా. కానీ ఆ ఫ్లో అనేది మిస్ అవ్వడం వల్ల మళ్ళీ టీమ్‌ని రీస్టార్ట్ చేసి, మళ్ళీ యాక్టివ్ చేసుకొని చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ కంటిన్యూషన్ అనేది ఉంటే ఈజీగా ఇదివరకు స్టార్ డైరెక్టర్ అయిపోయేదాన్ని. కార్ ఫండ్ కూడా స్టార్ట్ అయిపోయేది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనం ఉన్న దాన్ని ఎప్పుడో చేద్దాంలే అనుకోని, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదాన్ని వదిలేయకుండా, ఆ చేస్తున్న దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటా ఇంకొంచెం పెంచుకోగలిగితే మనం అనుకున్న సక్సెస్ అనేదొస్తుంది. కాబట్టి ఎప్పుడైనా గూడా మనం కష్టపడడానికి ఫస్ట్ రెడీలో ఉండాలి. బీ రెడీ టు వర్క్ హార్డ్ డైలీ. వన్ స్టెప్ ఎక్స్‌ట్రా. ఎప్పుడైనా గూడా మనం ప్రతిరోజు గూడా వన్ స్టెప్ ఎక్స్‌ట్రాగా వర్క్ చేసేదానికి రెడీలో ఉండాలి. అలానే గాని అంతేగాని నేను నిన్న చాలా కష్టపడ్డాను. 2 జూమ్ మీటింగ్స్ విన్నాను. లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురికి ఇన్విటేషన్ ఇచ్చాను. ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే నిన్న చాలా వర్క్ చేశాను అనుకోని, మనకి మనం పోస్ట్‌పోన్స్ చేసుకుంటే ఎవ్వరం ఫెయిల్యూర్ అయ్యేది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా వన్ స్టెప్ ఎక్స్‌ట్రా వర్క్ చేయడానికి ప్లాన్ జేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు మనం వెస్టేజ్‌కి ఇచ్చే టైము, ఈరోజు పిల్లల్ని పంపిస్తున్నాం స్కూల్‌కి. ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకుంటున్నాం. జూమ్ మీటింగ్స్ వింటున్నాం. నెక్స్ట్ ఒక 1 అవర్ వెస్టేజ్ చేస్తున్నాం అనుకోండి ఎగ్జాంపుల్‌గా. డిసైడ్ అయ్యి వర్క్ చేసేవాళ్ళం. జూమ్ మీటింగ్స్ కాకుండా ఎక్స్‌ట్రాగా ఒక 1 అవర్ టీమ్‌తో ఉన్నోళ్ళతోటి గాని, కొత్త వాళ్ళతోటి గాని మాట్లాడుతున్నాం. అదే 1 అవర్ వర్క్ చేస్తుంటే ఎప్పటికి అంతే ఉంటాం. కానీ ఆ 1 అవర్‌ని ఇంకొక 1 మంత్ ఆగినైనా సరే కొంచెం కొంచెంగా ఒక 5 నిమిషాలు టైం బయటికి తీయడం, 10 నిమిషాలు తీయడం, ఒక అరగంట నెక్స్ట్ ఒక 1 మంత్ అయ్యేసరికి ఇంకొక గంట ఎక్స్‌ట్రాగా తీసుకోవడం. అలా మనం చేసే వర్క్ టైం అనేది ఎక్కువగా మనం పెంచుకుంటుండాలి. కాబట్టి ఎవ్వరికీ టైం ఉండదు. కుదిరినప్పుడు వెస్టేజ్ చేద్దాం అనుకుంటే మనం మన బిజినెస్‌లో సక్సెస్ కాం. మనం చేసే వర్క్స్‌లో నుంచి మనం టైం ఎప్పుడైతే బయటికి తీసుకొని ఆ టైంలో మనం కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తామో అప్పుడు మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం చేసే వర్క్ అనేది కమిట్మెంట్ తోటి ఉండాలి. నిజాయితీగా ఉండాలి. లేజినెస్‌ని వదిలేయాలి ఫస్ట్. లేజినెస్ అంటే ఏదో కాదండి. ఇప్పుడు జనరల్‌గా అందరూ కాదు కొందరు జూమ్ మీటింగ్స్ ఇప్పుడు మనం జూమ్ మీటింగ్స్‌లో స్ట్రెంత్ చాలా తక్కువున్నాం ఇప్పుడు. కానీ మన టీమ్‌లో జాయిన్ అవ్వాల్సినోళ్ళు ఇంకా చాలా మందున్నారు. కానీ వాళ్ళెందుకు మిస్ అవుతున్నారు? వాళ్ళలో కమిట్మెంట్ ఉండి ఈరోజు నేను జూమ్ మీటింగ్స్ వినాలి, నేను నేర్చుకోవాలి అనుకుంటే జూమ్‌లోకొస్తారు. లేదులే ఏం విందాంలే రోజు వినేదే గదా! రోజు చేసేదే గదా! రోజు మాట్లాడేదే గదా! అనుకుంటే మనమే బద్ధకంగా ఉంటే మనమే ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి లేజినెస్‌ని ప్రతి ఒక్కరం గూడా వదిలేసి సక్సెస్ వైపు రావాలంటే ఏ విధంగా వెళ్ళాలి? అప్లైనర్స్ దగ్గర సలహాలు తీసుకొని ఆ విధంగా మనకున్న టైంని కొద్దిగా పెంచుకుంటూ మనం ఎప్పుడైతే టైం కల్పించుకుంటామో అప్పుడే మనం మన బిజినెస్‌లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ కన్సిస్టెన్సీ.
కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇఫ్ కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ దేర్ ఇన్ యువర్ వర్క్ అండ్ లెర్నింగ్ ఈజ్ కాజెస్ టు ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? క్రమం తప్పకుండా రెగ్యులర్ గా చేసేది కన్సిస్టెన్సీ. మనం కన్సిస్టెన్సీగా ఉన్నామంటే ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా రెగ్యులర్ గా మన డైలీ లైఫ్ లో హ్యాబిట్ లో భాగంగా మనం వెస్టేజ్ ని ఎప్పుడైతే పార్ట్గా చేసుకుంటామో అప్పుడు మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నట్లు. అంటే ఇప్పుడు జనరల్ గా కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు మనకి మనం వెస్టేజ్ చేయాలని డిసైడ్ అయ్యాం కాబట్టి మనకున్న టైంలో ప్రతిరోజు ఎంతో కొంత టైం, ఒకవేళ మనం ఫ్రీగా ఉన్న టైంలో ఒక రోజు ఒక 4 గంటలు కల్పించుకోవచ్చు వెస్టేజ్ లో టైం వర్క్ చేయడానికి. ఒకవేళ ఈ రోజు బిజీగా ఉన్నాం, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలి, ఇంటికి ఎవరైనా వచ్చారు, అలా అనుకొని ఆ రోజు పూర్తిగా వెస్టేజ్ ని పక్కన పెడితే నెక్స్ట్ డే అనేది ఆ గ్యాప్ అనేది అలానే ఉండిపోతుంది. కాబట్టి మనకి ఒకవేళ ఎవరితో మాట్లాడే వీలు లేకపోతే యూట్యూబ్ ద్వారా నాలెడ్జ్ తీసుకోవడం, లేదంటే ఏదన్నా ఉన్న లీడర్స్ తోటి వీలైతే ఆల్రెడీ ఉన్న వాళ్ళతోటే మాట్లాడుకోవడం, లేదంటే ఒక కొత్త వాళ్ళకి ఇన్విటేషన్లు ఇవ్వడం. ఆ రోజు ఆ టైంలో మనం ఏదైతే వర్క్ చేసే పాసిబిలిటీ ఉందో ఆ వర్క్‌ని కంప్లీట్ చేయాలి. పూర్తిగా మనం వెస్టేజ్ అనేది చేయకుండా ఉండకూడదు. ప్రతిరోజు మన డైలీ లైఫ్‌లో భాగంగా మనకుండే వర్క్స్‌ని బట్టి ఆహ్, రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీగా ఒక 2, 3, 4 అవర్స్ వర్క్ చేయగలిగితే మంచిదే. అలా చేయలేని సిట్యుయేషన్స్‌లో కొన్ని రోజులుంటాయి. మనం ఏదైనా ఊరికెళ్ళాల్సొచ్చినా, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, అలాంటి టైంలో కూడా మనం పాసిబిలిటీ ఉన్నంత వరకు రెగ్యులర్‌గా మన వెస్టేజ్‌కి సంబంధించి ఏదో ఒకటి మనం చేయగలిగితే మన వర్క్‌లో కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ 4 గంటలు ఈరోజు వర్క్ చేసాం. రేపసలు వీలు లేదు. ఒక అరగంటే చెయ్యి. నెక్స్ట్ డే మనకెక్కువ టైముంది. ఈ అరగంట చేసిన దాన్ని ఇంకొక 1 అవర్ ఎక్స్‌ట్రాగా ఆ నెక్స్ట్ డే చేసుకో. మనకి తెలుసు కదా! మన ఫ్యామిలీలో ఏముంటాయని. ఈరోజు నేను బిజీగా ఉంటాను అనుకుంటే, నిన్ననే దానికి తగినట్లు ఇంకొంచెం వర్క్ ఎక్కువ జేసుకోవాలి. ఇంకొంచెం మిగిలిపోయిన దాన్ని నెక్స్ట్ డే ప్లాన్ జేసుకోవాలి. ఆ విధంగా మన వర్క్‌లో కన్సిస్టెన్సీ అనేదుండి, మనం చేసే వర్క్‌లో రెగ్యులారిటీ అనేదుంటే మనకు సక్సెస్ ఒస్తుంది. ఇఫ్ కన్సిస్టెన్సీ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ వర్క్ అండ్ లెర్నింగ్ ఈస్ కాజెస్ టు ఫెయిల్యూర్. మన వర్క్‌లో కన్సిస్టెన్సీ అనేది లేనప్పుడు మనం మొత్తం మీద ఏం నేర్చుకుంటాం? మన లైఫ్‌లో ఫెయిల్యూర్ అనేది మనం అవ్వడం జరుగుతుంది. ఇఫ్ కన్సిస్టెన్సీ దేర్ ఇన్ యువర్ వర్క్ అండ్ లెర్నింగ్ ఈస్ కాజెస్ టు ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఇక్కడ నేర్చుకోవడానికి మనం కారణాలు వెతుక్కుంటాం మన వర్క్‌లో కన్సిస్టెన్సీ లేనప్పుడు. కానీ ఇక్కడ మనం కన్సిస్టెన్సీ అనేది మన వర్క్‌లో ఉన్నప్పుడు మనం సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని మనం ఏదైనా ఫెయిల్యూర్ అయ్యామనుకోండి. ఆ ఫెయిల్యూర్స్‌లో నుంచి నేను ఏ విధంగా సక్సెస్ అవ్వగలను అని ఆ ఫెయిల్యూర్స్‌లో నుంచి మనం నేర్చుకొని మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక శిఖరం ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు ఒకరు. ఆహ్, వాళ్ళు ఫస్ట్ డేనే ఆ శిఖరం ఎక్కడం జరగదు. ఒక్కొక్క రోజుగా కొంచెం కొంచెం ప్రయత్నిస్తూ ఒకసారి ఫెయిల్యూర్ అయిన తర్వాత ఓకే. నేను నెక్స్ట్ ఈరోజు ఏం చేశాను? నెక్స్ట్ డే నేను ఈ విధంగా చేయకూడదు. వేరే విధంగా చేస్తే నేను ముందుకెళ్ళగలను అని ఒక్కొక్క రోజు కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ లాస్ట్‌కి శిఖరం ఎక్కి దాన్ని సాధించి సక్సెస్ అయ్యి చూపించారు. కాబట్టి మన వర్క్‌లో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే ఉండదో మనం ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకరోజు వర్క్ చేసాం. ఇక్కడ మనం తల పట్టుకొని కూర్చున్నారు. చూస్తే గనక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి. ఆ ఫెయిల్యూర్ అసలు ఎందుకొచ్చిందో ఆలోచించకుండా చేసే వర్క్‌ని వదిలేసి హెడేక్‌గా ఉందని అసలు పూర్తిగా దాన్ని ఆపేస్తే ఇంకా ఫెయిల్యూర్ నుంచి మనం సక్సెస్ అవ్వగలమా? అలా కాకుండా వచ్చిన ఫెయిల్యూర్‌లో నుంచి నేను ఎలా సక్సెస్ అవ్వాలి అని కమిట్మెంట్ తోటి సక్సెస్ వచ్చే వరకు అక్కడ వదిలిపెట్టలేదు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఇది. ఫెయిల్యూర్ వచ్చిందని ఆగిపోయాడు అక్కడ ఆ వ్యక్తి. కానీ నాకు ఫెయిల్యూర్ ఎందుకొచ్చిందని తెలుసుకొని ఈ వ్యక్తి ఇక్కడ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా మనం చేసే మన వెస్టేజ్ బిజినెస్‌లో ప్రతి ఒక్కరం కన్సిస్టెన్సీగా రెగ్యులర్‌గా వర్క్ చేయాలని స్టార్ట్ చేస్తున్నాం. కానీ మనకొక ఫెయిల్యూర్, ఒక రిజెక్షన్ వచ్చినా, లేకపోతే మనం కొంతమందితోటి మాట్లాడినా నెక్స్ట్ మనం ఆగిపోతున్నాం. అలా ఆగిపోవడం వల్ల ఫెయిల్యూర్ ఎవరవ్వేది? మనమే. కాబట్టి మనం చేసే వర్క్‌లో కన్సిస్టెన్సీని, రెగ్యులారిటీని పెంచుకొని ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే, నేను వెస్టేజర్ చేయాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి వెస్టేజర్ సక్సెస్ అయ్యే వరకు నేను వెస్టేజ్‌ని వదిలిపెట్టకూడదు అని మనం కమిట్మెంట్ తోటుండి సాధించే వరకు వెస్టేజ్‌ని వదిలిపెట్టకుండా మనం చేస్తే మనల్ని ఎవరైతే వెనక్కి లాగాలని ట్రై చేస్తారో వాళ్ళందరూ మనం సక్సెస్ అయినప్పుడు మనతోటే రావడం జరుగుతుంది. డోంట్ ఎక్స్‌పెక్ట్ ఇన్ యువర్ గ్రోత్ వితౌట్ కన్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ అవర్ వర్క్స్. మనము ఎప్పుడైనా కూడా
మనం చేసే వర్క్‌లో కన్సిస్టెన్సీ లేకుండా మన గ్రోత్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు ఫస్ట్. మనం చేసే వర్క్‌లో కన్సిస్టెన్సీ ఉండాలి. మనం చేసే వర్కింగ్ అవర్స్ పెరగాలి. మనం నేర్చుకునే నాలెడ్జ్‌లో గాని, మన టీమ్‌తో మాట్లాడే విధానం కానీ, ఏదైనా కూడా మనలో ఫస్ట్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటే, మనం గ్రోత్‌లో ఇంప్రూవ్‌మెంట్ చూడాలి. అలా కాకుండా నేను ఉన్నట్టే ఉండి నాకు 10,000 సాలరీ రావాలంటే ఎలా వస్తుంది? మనం దానికి తగినట్టుగా వర్క్ చేస్తే వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా కన్సిస్టెన్సీగా రెగ్యులర్‌గా వర్క్ చేసి, మనం అనుకున్న రిజల్ట్ రాకపోతే, అయ్యో! నాకు రాలేదే అని ఆ రోజు మనం ఎందుకు ఫెయిల్యూర్ అయ్యామని మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకొని చేస్తే సక్సెస్ అవుతాం. అలా కాకుండా నేను ఉన్నట్లే ఉంటా, నా లైఫ్ చేంజ్ అవ్వాలంటే అవ్వదు ఎవరికి గూడా. సో, కన్సిస్టెన్సీ ఈస్ ది కీ టు గెట్ సక్సెస్. ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంది? కాబట్టి మనం కన్సిస్టెన్సీగా, రెగ్యులర్‌గా, క్రమం తప్పకుండా సక్సెస్ వచ్చే వరకు మనం వెస్టేజ్‌ని వదలకుండా ఉంటే, మనం వెస్టేజ్‌లో డెఫినైట్‌లీ సక్సెస్ అవుతాం. ఇప్పుడు జనరల్‌గా మనం చేసే వర్క్‌లో ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉన్నప్పుడు, రెగ్యులర్‌గా మనం వెస్టేజ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు, ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు, నేర్చుకోవడానికి ట్రై చేసినప్పుడు, అవి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహ్, మన దాంట్లో భాగమైనప్పుడు, మన డైలీ రొటీన్‌లో భాగంగా డెఫినైట్‌లీ సక్సెస్ కూడా ఆటోమేటికల్లీ వస్తుంది. మనం సక్సెస్ కోసం చూడనవసరం లేదు. మనం చేసే వర్క్ ఆ విధంగా ఉన్నప్పుడు సక్సెసే మనల్ని ఎతుక్కుంటా రావడం జరుగుతుంది. అలానే ఫోర్త్ పాయింట్ డిసిప్లైన్. డిసిప్లైన్ ఈస్ గుడ్ హ్యాబిట్ అండ్ ఇట్ ఈస్ బిగ్ హ్యాబిట్ టు హ్యూమన్. డిసిప్లైన్ అనేది చాలా మంచి అలవాటు. అలానే చాలా పెద్ద అలవాటు గూడా ప్రతి ఒక్కరికి. చాలా పెద్దది గూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ డిసిప్లైన్ అనేది మన దగ్గర కరెక్ట్‌గా ఉండి, మనం టైమ్ టు టైమ్ అన్నీ ఈక్వల్‌గా అనుకున్న విధంగా చేస్తే, మనం చేసే ప్రతి వర్క్‌లో గూడా డిసిప్లైన్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. మనం అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. ఇప్పుడు మనకే డిసిప్లైన్ లేదు. మనకే డిసిప్లైన్ లేనప్పుడు మన పిల్లల్ని మనం డిసిప్లైన్‌గా ఉంచగలుగుతామా? మన ఫ్యామిలీ మెంబర్స్‌లో మనం డిసిప్లైన్‌గా ఉండమని ఒకరిని చెప్పగలుగుతామా? మన టీమ్‌లో వాళ్ళకైనా ఇప్పుడు అప్లైనర్‌గా మనమే డిసిప్లైన్‌గా లేము. జూమ్ మీటింగ్‌కి లేట్‌గా జాయిన్ అవుతున్నాం. మన టీమ్‌లో వాళ్ళని మన టైంకి ఎలా జాయిన్ అవ్వమని కమాండ్ చేయగలం? ఇప్పుడు ఫస్ట్ అప్లైనర్‌గా మన జూమ్ మీటింగ్‌లో ఉంటే, మన టీమ్ మెంబర్స్‌ని క్వెషన్ చేయొచ్చు. వాళ్ళని ఒకటికి 4 సార్లు ఫాలో అప్ చేయొచ్చు. వాళ్ళు ఆ విధంగా ఓకే. ప్రతిరోజు మా మేడం కాల్ చేస్తుంది. ప్రతిరోజు మా సార్ కాల్ చేస్తున్నారు. లేదు ఈ రోజు నుంచి నేను కాల్ చేయకుండా జాయిన్ అవ్వాలి అన్న కమిట్మెంట్ వాళ్ళలో రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ డిసిప్లైన్‌లో మనం ఉంటే మన టీమ్ మనల్ని చూసే నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డిసిప్లైన్‌గా ఉందాం. డిసిప్లైన్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్. డిసిప్లిన్ అనేది మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్. అన్ని హ్యాబిట్స్‌కి మదర్ లాంటిది. అంతే కదా! ఇప్పుడు ఒక్క డిసిప్లైన్ మనం కరెక్ట్‌గా ఉంటే ఒక డిసిప్లైన్ తోటి అన్ని అలవాట్లు అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే దాన్ని ఎందుకు చెప్పాము అంటే, ఇక్కడ ఫస్ట్ మనం అలారం పెట్టుకుంటాం నైట్. ఎర్లీగా లేవాలనుకోని అలారం పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు మన టైంకి ఆహ్, ఫ ఎర్లీగా లేవాలని అలారం పెట్టుకుంటాం. కానీ నైట్ మనం పడుకోవడం లేట్ అయిందనుకోండి. ఇప్పుడు మొబైల్ చూస్తూ మార్నింగ్ 6కి లేవాలన్నా, 5:30కి లేవాలన్నా అలారం పెట్టుకుంటాం. నైట్ మనం మొబైల్ చూస్తేనే 12:30, 1 దాకా ఉన్నామనుకోండి. ఏదో ఒక మూవీ చూస్తూ, ఏదో ఒక ప్రోగ్రామ్ చూస్తూ, అలా ఉండిపోయామనుకోండి. మనం మార్నింగ్ ఎర్లీగా లేవగలమా? ఆటోమేటిక్‌గా అక్కడ ఫస్ట్ పాయింట్ డిసిప్లిన్ మిస్ అవుతాం. నెక్స్ట్ లేట్‌గా లేవడం వల్ల మార్నింగ్ జాగింగ్, వాకింగ్‌కెళ్ళే అలవాటు ఉంటుంది కొంతమందికి. డైలీ 1 అవర్ గాని, హాఫ్ అన్ అవర్ గాని, యోగా చేయడం గాని, ఏదో ఒక ఎక్సర్‌సైజ్ ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం. ఆ టైం అక్కడ మనకి లేట్‌గా లేస్తాం కాబట్టి దానికి టైం ఉండదు. ఇప్పుడు ప్రశాంతంగా లేస్తే జాగింగ్, వాకింగ్ ప్రశాంతంగా చేసుకొని, ప్రశాంతంగా టిఫిన్ తింటాం. ప్రశాంతంగా స్కూల్‌లు, కాలేజ్‌కెళ్ళాల్సినోళ్ళు కాలేజీలకి పంపిస్తాము. మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇంట్లో. ఇప్పుడు మనం ఇవన్నీ లేట్‌గా చేసినప్పుడు ఏమవుతుంది? మన ఫిజికల్ ఫిట్‌నెస్‌లో టైం కల్పించుకోలేం. మన పిల్లల్ని హడావిడిగా పంపిస్తాం ఎగ్జాంపుల్‌గా మనం తీసుకుంటే. అలానే ఒక ఆఫీస్‌కెళ్ళే అమ్మాయైనా కూడా ఇప్పుడు టైంకి లేయగలిగితే నైట్ అలారం పెట్టుకొని మార్నింగ్ ఎర్లీగా లేవగలిగితే మార్నింగ్ ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం వర్క్ చేసుకోవచ్చు. అలానే ఆ టైంకి ఆఫీస్‌కెళ్తారు. అలానే ఇక్కడ మనం చూస్తే పిల్లల్ని టైంకి స్కూలుకి గాని, ఆఫీస్‌కి గాని వాళ్ళని ఎటు పంపించే వాళ్ళని అటు పంపియగలుగుతాం మనం. మనం టైమ్ టు టైమ్ మనం ఇంట్లో మనం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోగలిగితే. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళని ఆఫీస్‌కి టైంకెళ్ళగలరు. అలానే మనం నైట్‌కి ఎర్లీగా గూడా పడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు అనుకున్న విధంగా మనం ఎర్లీగా లేచినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీగా లేవాలంటే ఆటోమేటిక్‌గా నైట్ మనం ఎర్లీగా మనకు నిద్రొస్తుంది పడుకుంటాం. ఇవన్నీ రెగ్యులర్‌గా టైమ్ టు టైమ్ జరగాలంటే ఫస్ట్ మనం చేయాల్సిందేంది? మనం పడుకునే టైం అనేది మనం కరెక్ట్‌గా ఎర్లీ అవర్స్‌లో మనం ప్లాన్ చేసుకున్న విధంగా మనం పడుకుంటే ఇవన్నీ కరెక్ట్‌గా జరగడం జరుగుతుంది.
ఒక స్టూడెంట్ కరెక్ట్‌గా టైంకి స్కూల్‌కి వెళ్ళాలన్నా, ఎవరైనా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు కరెక్ట్‌గా ఆ టయానికి ఆఫీస్‌కి పోవాలన్నా, ఇంట్లో మనమైనా కూడా హౌస్ వైఫ్‌లుగా ఉండే వాళ్ళమైనా కూడా ఇంట్లో కరెక్ట్‌గా మార్నింగ్ ఎర్లీగా లేవగలిగితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని స్కూల్‌కి టయానికి హడావిడి లేకుండా పంపించొచ్చు. మనం ప్రశాంతంగా అనుకున్న విధంగా ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కటి మనం లేయడం లేట్ అయిందంటే ఇంక అన్నీ హడావిడిగా హరీబరీగా పిల్లలు స్కూల్‌కెళ్ళే వరకు ఎంత టెన్షన్ ఉంటుంది. వ్యాన్ మిస్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ డిసిప్లిన్‌గా మనం ఉండి మన టైంకి పడుకోగలిగితే మనం మార్నింగ్ ఎర్లీగా లేవడం జరుగుతుంది. కాబట్టి చాలా మందిని ఆ విషయంలో మిస్ అవుతుంటాం. కానీ ఎప్పుడైతే మనం దాన్ని అలవాటు చేసుకుంటామో మన ప్రతి పని కూడా ఎర్లీగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. డిసిప్లిన్ ఈస్ ఎ మస్ట్ ఇన్ ఎవ్రీ హాబిట్ వి డూ ఆల్. కాబట్టి డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క హ్యాబిట్ కూడా కరెక్ట్‌గా జరగాలి అంటే ఫస్ట్ మనం డిసిప్లిన్‌లో ఉంటే అవన్నీ కరెక్ట్‌గా జరగడం జరుగుతుంది. సే నో టు నెగెటివ్ థింగ్స్. అంటే స్లీపింగు, ఈటింగు, పోస్ట్‌పోన్ వర్క్స్. మన వర్క్స్ మనం పోస్ట్‌పోన్ చేసుకోవడం. అలానే మనం హెల్తీగా ఉండే ఫుడ్ తింటే మనకి హెల్త్‌కి చాలా మంచిది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జంక్ ఫుడ్ వాటికి ఎక్కువ టేస్ట్‌గా ఉండడం వల్ల వాటిని ఫాస్ట్‌గా తింటుంటాం. ఇష్టంగా కూడా తింటాం. మనం తింటాం, మన పిల్లలకు కూడా ఇస్తుంటాం. అలానే లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లేయడం. అవి కూడా నెగెటివ్ థింగ్స్. వాటి వల్ల మన వర్క్స్ అనేవి అన్నీ కూడా ఆగిపోతుంటాయి. మనం ఏది అనుకున్నది జరగదు కాబట్టి ఇలాంటి నెగెటివ్ థింగ్స్‌కి లేట్‌గా పడుకోవడం వల్ల లేట్‌గా లేస్తాము. మనం దాన్ని తగ్గించుకోవాలి. మనలో అందరం కాదండి. కొందరిలో ఉంటుంది. ఇది నాకు గూడా ఉంది. నేను గూడా మార్చుకోవాలి. ప్రతిసారి చెప్పినప్పుడు అనుకుంటుంటా. కానీ కొంచెం కొంచెంగా అన్నీ ఒక్క రోజులో అందరికీ అవ్వవు. కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తే మనం అనుకున్న విధంగా మనం చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఫుడ్‌లో అందరూ ఉండండి. హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కొంతమంది జంక్ ఫుడ్ వైపు ఉంటారు. అలా తీసుకోవడం వల్ల మన హెల్తే మనకు పాడవుతుంది. అలానే మనం వర్క్స్‌ని కూడా పోస్ట్‌పోన్ చేసుకోకుండా ఎప్పుడు వర్క్స్‌ని అప్పుడు కంప్లీట్ చేసుకుంటే ఇవన్నీ కూడా నెగెటివ్ థింగ్స్. అవన్నీ మనం మానేసి కరెక్ట్‌గా ఉండాలంటే టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, మంచి హెల్తీ ఫుడ్ తినాలి. అలానే మనం వర్క్స్ అనేది పోస్ట్‌పోన్ చేసుకోకుండా ఇన్ టైమ్‌లో మనం వర్క్స్‌ని కంప్లీట్ చేసుకోగలగాలి. అలానే సే నో టు నెగెటివ్ టెంప్టేషన్స్. వాచింగ్ టీవీ. అంటే ఇప్పుడు టీవీని కానీ, ఫోన్‌ని గాని చూస్తుంటే మనకు తెలియకుండానే మన టైం అనేది గడిచిపోతుంది. ఎందుకంటే ఒక సీరియల్ చూస్తుంటానో, లేకుంటే ఒక సినిమా చూస్తూనే, లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూస్తూనో, ఏదో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి. ఏదో ఒకటి చూస్తుంటాం. ఒకదానెమ్మట ఒకటి వస్తూనే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంటాయి. ఫోన్‌లో అయినా నైట్ పడుకున్నప్పుడు కూడా చూస్తుంటా. మనకు తెలియకుండానే మనకి టైం అనేది గడిచిపోతుంటుంది. కాబట్టి అలా ఫాస్ట్‌గా టెంప్ట్ చేసే వాటిని మనం వదిలేసి మనం సక్సెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం నెగెటివ్ టెంప్టేషన్స్‌ని వదిలేయాలి. నెగెటివ్ థింగ్స్‌ని వదిలేసి మనం ఎప్పుడైతే పాజిటివ్ వైపు వస్తామో, మనం మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటామో, అప్పుడు మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఫస్ట్ మనం డిసిప్లిన్‌గా ఉంటే మన టీమ్ కూడా డిసిప్లిన్‌గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఆ విధంగా ఫాలో అయినప్పుడే మన టీమ్‌కి కూడా మనం చెప్పగలుగుతాం. ఫిఫ్త్ పాయింట్ విల్లింగ్ టు సాక్రిఫైస్. సాక్రిఫైస్ నీడ్స్ టు అచీవ్ గోల్స్. మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో దాన్ని మనం సాధించాలంటే సాక్రిఫైస్ అనేది కంపల్సరీ. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ బిట్‌లో ఒక పర్సన్ బాగా నిద్రపోతున్నాడు. బాగా నిద్రపోయి జాకింగు ఇవన్నీ మానేసి నైట్ లేట్‌గా పడుకొని మార్నింగ్ ఎర్లీగా లేచి మళ్ళీ డైలీ రొటీన్‌లో భాగంగా ఉంటే మన ఫిజికల్ ఫిట్‌నెస్ ఎక్కడొస్తుంది? నైట్ ఫోను చూడడం వల్ల మన హెల్త్ ఖరాబవుతుంది. మార్నింగ్ ఎర్లీగా లేయడం వల్ల ఖరాబవుతుంది. కాబట్టి మనం ఎర్లీగా పడుకొని, ఎర్లీగా లేచి ఈ విధంగా మనకు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ గాని, 1 అవర్ గాని ఫిట్‌నెస్ ఉండడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిది ఫస్టు. అలానే ఇక్కడ హెల్తీ ఫుడ్ ఉంది, జంక్ ఫుడ్ ఉంది. ఫస్ట్ జంక్ ఫుడ్ ఉంది. అంటే బయట దొరికే స్పైసెస్, రెస్టారెంట్ ఫుడ్డు అవి కొన్ని హెల్త్‌కి మంచిది కాదు. ఎప్పుడన్నా ఒకసారి ఓకే. కానీ డైలీ అవే రొటీన్‌లో భాగంగా తీసుకోవడం వల్ల మనకి హెల్త్ పాడవుతుంది. మన పిల్లల హెల్త్‌ని కూడా డైరెక్ట్‌గా మనమే స్పాయిల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం తింటాం, మన పిల్లలకి పెట్టకుండా ఉంటామా? కాబట్టి ఫస్ట్ మనం తగ్గించుకుంటే మన పిల్లల్లో కూడా వాటిని తగ్గించొచ్చు. ఈ విధంగా హెల్తీ ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ ఇలా ప్రతి ఒక్క ప్రోటీన్, ఫైబర్ ఉండే వి మన డైలీ లైఫ్‌లో భాగంగా మన ఫుడ్‌లో భాగంగా చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఈ విధంగా చిన్నవి మనం సాక్రిఫైస్ చేయగలిగితేనే మన హెల్త్ అనేది బాగుంటుంది. లేదంటే మనకు తెలియకుండానే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడుండే సిట్యుయేషన్ బట్టి. హెల్త్ పరంగా ఇది. వెల్త్ పరంగా. ఇక్కడ మనం చూస్తే గనక ఒక పర్సన్ మొబైల్ చూస్తూ పడుకో అన్నారు.
మొబైల్ చూస్తూ పడుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా టైం గడిచిపోతుంది కాబట్టి నైట్ లేట్‌గా పడుకుంటారు. మార్నింగ్ కూడా లేట్‌గా లేస్తారు. వాళ్ళు ఆఫీస్‌కెళ్ళబోయేసరికి వాళ్ళ ఆఫీస్‌లో ఆల్రెడీ అందరూ వచ్చేసుంటారు. టీమ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. మనం తంబేయడం లేట్ అవుతుంది. అన్నీ ఇంకా హడావిడిగా హరీ బరీ ఉండి పరిగెత్తుతా ఎళ్ళినప్పటికీ కూడా మనకు లేట్ అవుతుంది. అక్కడ మనం ఐడెంటిఫై అవుతాం. మనం లేట్‌గా వెళ్ళాము అని. అలాంటి టైంలో మన టీమ్ దగ్గర మనం నెగెటివ్‌గా ఐడెంటిఫై అయితే అది ఒక్కొక్క సిట్యుయేషన్‌లో చాలా మిస్టేక్ అవుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అలానే ఒక స్టూడెంట్ లైఫ్‌లో ఉన్నప్పుడు మనం కష్టపడాల్సిన వయసులో కష్టపడకుండా ఎంజాయ్ చేస్తే మనం రేపు జాబ్‌లో సెటిల్ అవ్వబోయేసరికి మనం సెటిల్ అవుతామా? స్టూడెంట్ లైఫ్‌లో ఎవరైతే కష్టపడతారో వాళ్ళు అనుకున్న విధంగా మార్క్స్, ర్యాంక్స్, సీట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు అనుకున్న జాబ్ కూడా ఆటోమేటిక్‌గా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్‌గా వెల్ సెటిల్డ్ అవుతారు. కాబట్టి మనం కష్టపడాల్సిన వయసులో కష్టపడాలి. అనుకున్న విధంగా ముందుకెళ్ళగలగాలి. లేదంటే మనం ఫెయిల్యూర్ అవుతాం. ఇక్కడ దీని మీనింగ్ ఏంది? మన నిద్రను మనం సాక్రిఫైస్ చేయకపోతే మన ఆరోగ్యాన్ని మనం కోల్పోతున్నాం. మన టేస్ట్‌ని మనం సాక్రిఫైస్ చేయలేకపోతే మన హెల్త్ మనం కోల్పోతున్నాం. అలానే మొబైల్ చూడడం మనం సాక్రిఫైస్ చేయలేకపోతే మనం మన బిజినెస్‌లో ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ స్టూడెంట్ లైఫ్‌లో చిన్న చిన్న సరదాలు మనం సాక్రిఫైస్ చేయలేకపోతే రేపటి రోజున మన లైఫే మనం కోల్పోవాల్సొస్తుంది. కాబట్టి సాక్రిఫైస్ ఈస్ ది టెంపరరీ హ్యాపీనెస్ విచ్ కెన్ రిజల్ట్ పర్మనెంట్ సక్సెస్. అంటే చిన్న 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 చిన్నవి మనం సాక్రిఫైస్ చేయలేకపోతే రేపటి రోజున టెంపరరీ హ్యాపీనెస్ కోసం మనం చిన్న చిన్నవి సాక్రిఫైస్ చేయలేకపోతే రేపటి రోజున మనం ఏదైతే పర్మనెంట్ సక్సెస్ తీసుకోవాలనుకుంటున్నామో మన లైఫ్‌లో అదనేది మనం కోల్పోవాల్సొస్తుంది. అంతే కదా! ఇప్పుడిక్కడ ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. ఇక్కడ ఫైనాన్షియల్‌గా మనం కోల్పోతున్నాం. అంటే చిన్న చిన్నవి ప్రెజెంట్ ఉన్న నెగెటివ్ టెంప్టేషన్స్‌ని మనం సాక్రిఫై చేయలేకపోతే రేపటి రోజున ఫ్యూచర్‌లో మనకనుకున్న రిజల్ట్ ఎలా వస్తుంది? కాబట్టి మనం కూడా మన బిజినెస్‌లో కూడా అనుకున్న విధంగా మనకు సక్సెస్ రావాలంటే ఇప్పుడు మనం కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు పార్ట్ టైమ్ జాబ్ ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు పార్ట్ టైమ్‌గా కొంతమంది వెస్టేజ్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళు కొంత టైము బయట స్పెండ్ చేయడం తగ్గించుకోవడము, ఫ్యామిలీకిచ్చే టైం కొంత టైం వెస్టేజ్‌కి కల్పించుకోవడమో, వాళ్ళు రెస్ట్ తీసుకునే టైం కొంతమంది కొంత వెస్టేజ్‌కి కల్పించుకోవడం. ఈ విధంగా ఉన్న టైంలో కొంచెం కొంచెం బయట తీసుకుంటా ఈరోజు మనం కష్టపడితే రేపటి రోజున మనం అనుకున్న దానికి మించి సక్సెస్ మనకు వెస్టేజ్‌లో వస్తుంది. కాబట్టి చిన్న చిన్నవి మనం సాక్రిఫైస్ చేయగలిగితేనే మనకి పర్మనెంట్ సక్సెస్ రావడం జరుగుతుంది. సిక్స్త్ పాయింట్ కంటిన్యూయస్ లెర్నింగ్ యాటిట్యూడ్. అలానే కంటిన్యూయస్ లెర్నింగ్ యాటిట్యూడ్ కూడా మనకుండాలి. ఎనీ పర్సన్ కాంట్ సక్సెస్ వితౌట్ కంటిన్యూయస్ లెర్నింగ్ యాటిట్యూడ్. ఎవరైనా కూడా మనకి సక్సెస్ అవ్వాలంటే కంటిన్యూయస్ లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే ఎప్పుడు గూడా మనం నేర్చుకునే విధంగా ఎవ్ ప్రతి దాంట్లో మనం ఎక్కడ ఏది చూసినా గూడా అది మనకు మంచి అనిపిస్తే దాన్ని మన మైండ్‌లోకి తీసుకొని ఆ విధంగా మనం మారగలిగే విధంగా ఉండాలి. ఆ విధంగా మనకి నేర్చుకునే మనస్తత్వము, ఎదుటి వాళ్ళ నుంచి వినే మనస్తత్వము ఎప్పుడైతే లేదో అదే మనకి ఫస్ట్ రీజన్ మనం ఫెయిల్యూర్ అవ్వడానికి. లెర్న్ ఫ్రమ్ మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? మన లైఫ్‌లో నుంచే. మన లైఫ్‌లో చాలా ఉంటాయి. మనకి ఇప్పుడు ఫ్యామిలీ పెళ్ళైన తర్వాత అయినా కూడా మనకి ముందు గాని, వెనక గాని, మన చుట్టుపక్కల గాని, మన లైఫ్ స్టోరీలో నుంచే మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలానే మనం చేసే ప్రతి పనిలో నుంచి. ఈరోజు మనం ఏదైనా ఒక పని చేసాం. వంటే చేసాం మ్యారేజ్ అయిన కొత్తల్లో ఫెయిల్యూర్ అయినాం. నేను చేశాను. నాకు రాలేదు. నేను చేయను అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు మన ఫ్యామిలీ కోసం మనమే వంట చేసుకోవాలి. మనమే నేర్చుకోవాలి. కాబట్టి మనం నేర్చుకునే విషయాల్లో మనం చేసే విషయాల్లో నుంచి మనం ఇంకొంచెం బెటర్‌గా నేర్చుకొని ముందుకెళ్తే డెఫినైట్‌లీ సక్సెస్ అవుతాం. కాబట్టి ఫెయిల్యూర్ అయిన పీపుల్‌లో నుంచి మనం నేర్చుకోవాలి. మనకి ఏదైతే ఫెయిల్యూర్స్ వస్తాయో, ఆ ఫెయిల్యూర్స్‌లో నుంచి మనం తీసుకొని నేను ఎందుకు ఫెయిల్ అయినాను అని మనం రివైజ్ చేసుకొని ఎలా చేస్తే సక్సెస్ అవుతాం అనుకున్నప్పుడు మనం సక్సెస్ అవుతాం. అలానే బయట జనాలు చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరి విధంగా ఉంటుంది. ఒక్కొక్క మైండ్‌సెట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాటిలో నుంచి మనకి పాజిటివ్ మైండ్‌సెట్. మనకి ఏదైతే మంచి అనిపిస్తుందో దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. నెగెటివ్ మనకు అవసరం లేదు. కాబట్టి ఇలా ప్రతి ఒక్క విషయంలో మనం చేసే ప్రతి పనిలో మన చుట్టుపక్కల కనిపించే ప్రతి ఒక్క సిట్యుయేషన్ నుంచి మనం నేర్చుకునేది ఉంటుంది. దాని నుంచి మనం నేర్చుకొని మనల్ని మనం మార్చుకోగలగాలి ఫస్టు. సారీ లీడర్స్.
సో లెర్నింగ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌గా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఇవన్నీ సోషల్ మీడియా. ఒకప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మనకి ఇవన్నీ అవైలబుల్‌లో ఉన్నాయా? వాట్సాప్ అవైలబుల్ ఉందా? యూట్యూబ్ అవైలబుల్‌లో ఉందా? ఫేస్‌బుక్ గాని, ట్విట్టర్ గాని ఇవన్నీ సోషల్ మీడియాస్ చాలా పబ్లిసిటీ పరంగా మనకు తెలియని విషయాలు చాలా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఒక వాట్సాప్ ద్వారా మనం ఇండియాలో ఉంటున్నాం. ఫారెన్‌లో ఉండే మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నాం. వీడియో కాల్ ద్వారా పక్కనే ఉండి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వీడియో కాల్‌లో మాట్లాడితే. మనం వాళ్ళ దగ్గర లేమన్న ఫీలింగ్ కూడా మిస్ అవుతుంటాం. ఇప్పుడు పేరెంట్స్ ఇండియాలో ఉంటారు. పిల్లలు ఎక్కడో ఫారెన్‌లో జాబ్ చేస్తున్నారు. డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడడం వల్ల అదొక సాటిస్ఫాక్షన్. అలానే యూట్యూబ్ ద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా మనకు తెలియని ఏ ఇన్ఫర్మేషన్ మనం యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి ఈరోజు మనకి. మన బిజినెస్‌కి సంబంధించి మనకి, స్టూడెంట్స్‌కి సంబంధించి స్టూడెంట్స్‌కి, వంటలకు కావాలంటే వంటలు దేనికైనా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే ఫేస్‌బుక్ కూడా సోషల్ మీడియా పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్విట్టర్ కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఇవన్నీ మనం ఎక్కడి నుంచి అసలు ఇవి అవైలబుల్‌లోనే లేవు. మనం వీటన్నిటిని యూజ్ చేసి ఇంత హ్యాపీగా ఉండగలుగుతామా? కానీ వాటిని స్టార్ట్ చేయడానికి అప్పుడు వాటిని స్టార్ట్ చేసేవాళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాటిని వదలకుండా ఇంకా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ మనకి ఇస్తూనే ఉన్నారు వాట్సాప్‌లో. అప్‌డేట్ అయింది యాప్ అనేది నంబర్ ఆఫ్ ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పాయింట్ ఎప్పటికప్పుడు అప్డేషన్ ఇస్తూ ఇంకా సక్సెస్ అవుతుంది. కానీ దాన్ని సర్లే నాకెందుకులే అనుకుని అవి స్టార్ట్ చేసే వాళ్ళందరూ, వాటిని ఇన్వెంట్ చేసే వాళ్ళందరూ నంబర్ ఆఫ్ రిసర్చెస్ చేసి, నంబర్ ఆఫ్ బుక్స్ చదివి ఇప్పుడున్న విధంగా కూడా వాళ్ళకి అప్పుడు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ లేవు. కానీ వాళ్ళు దాన్ని ఎలా అయినా నేను కనిపెట్టాలి. నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అని సాధించడం వల్ల ఈరోజు వా ఈరోజు వాళ్ళు ఆ విధంగా మనకి ఇవన్నీ కూడా అవైలబుల్‌లో తీసుకొని రావడం జరిగింది. వాళ్ళిప్పుడు వాటిని ఇన్వెంట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. కానీ వాటిని మాత్రం మనం యూజ్ చేస్తూ ప్రతిరోజు వాటిని యూసేజ్‌ని పెంచి వాళ్ళకైతే హ్యాపీనెస్ ఉంటుంది గదా! నేను స్టార్ట్ చేయడం వల్లే గదా! ఈరోజు ఇన్ని కోట్ల మంది వీటిని యూజ్ చేస్తున్నారన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా లెర్నింగ్ యాటిట్యూడ్ ఈస్ నాట్ దేర్. నో పాసిబిలిటీ ఫర్ ఇన్వెన్షన్ అండ్ సక్సెస్. మన దగ్గర నేర్చుకునే మనస్తత్వం లేనప్పుడు మనం ఏది కొత్తగా కనిపెట్టలేము, ఏది సాధించలేము, ఏది చేయలేము. కాబట్టి మనకు సక్సెస్ కూడా రాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా మనం ఉండాలి. ఆ విధంగా కంటిన్యూయస్‌గా మనం నేర్చుకోగలిగితేనే ఏ విషయాన్నైనా ఈరోజు మన బిజినెస్‌కి సంబంధించి కూడా మనకి స్టార్టింగ్‌లో మనం ఉన్నట్లే ఉండి, మనం బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు ఎలా ఉన్నామో జూమ్ మీటింగ్స్ వినకుండా, ఏది చేయకుండా, యూట్యూబ్ ద్వారా నాలెడ్జ్ తీసుకోకుండా, ఏం లేకుండా జస్ట్ జాయిన్ అయ్యి వదిలేస్తే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి? కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్‌డేట్ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినైట్‌లీ ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. అలానే లిజనింగ్ ఎబిలిటీ. వి షుడ్ హావ్ లిజనింగ్ యాటిట్యూడ్ అలాంటి యాట్రిబ్యూట్ క్వాలిటీ అండ్ ఫిలాసఫీ. ప్రతి ఒక్కరికి కూడా లిజనింగ్ యాట్రిబ్యూట్ అంటే ప్రతి ఒక్కరికి వినే మనస్తత్వం ఫస్ట్ ఉండాలి. ఆ విన్న దాంట్లో నుంచి ఏదైతే క్వాలిటీగా ఉందో దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అలానే ఫిలాసఫీ సైంటిఫిక్‌గా కూడా మనకి ఎంత యూజ్ అవుతుందో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే లిజనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ అచీవ్డ్ పీపుల్ సక్సెస్ జర్నీ అండ్ సక్సెస్ స్టోరీస్. ఇక్కడ మనం ఎవరెవరివి వినాలి? ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్స్ జర్నీస్ కానీ, వాళ్ళ స్టోరీస్ కానీ, ఆల్రెడీ సక్సెస్ అనుకున్న విధంగా సాధించిన వ్యక్తులుంటారు కొంతమంది. ఇన్‌స్పైర్డ్ పీపుల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మెంటర్ గాని అన్ని విధాల. అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎవరో ఒకరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇలా వాళ్ళందరి స్టోరీస్ మనం చదివినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇవన్నీ ఫేస్ చేశారు, వాళ్ళు ఈరోజు ఎలా సక్సెస్ అయ్యారు అని మనకి అర్థమైనప్పుడు నేను పడే కష్టం చాలా తక్కువ. నేను కూడా ఆ విధంగా సక్సెస్ అయ్యి చూపించాలన్న ఇన్‌స్పిరేషన్ మనలో వస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రతిరోజు మనం వాటిని బుక్స్ ద్వారా చదవడం గాని, వీడియోస్ ద్వారా వినడం గాని, స్టోరీస్ ద్వారా ఏదో ఒక రూపంలో మనం వాటిని నేర్చుకోగలగాలి ఫస్ట్. వినగలగాలి రోజు. లిజన్ టు ది వర్డ్స్ ఆఫ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ మోటివేటర్స్. అలానే మనం ఎవరివి వినాలి? ఎవరు చెప్పేవి వినాలి? పేరెంట్స్ చెప్పేది ఫస్ట్ వినాలి. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోసమే ఏది చెప్పినా. అలానే టీచర్స్ వాళ్ళు కూడా మనకి గురువులు కూడా దైవంతో సమానం అంటాము. ఎందుకంటే ఈరోజు మనకి టీచర్స్ లేకపోతే మనకి ఏ విద్య లేదు. మనం ఇంత దూరం కూడా రాలేము. అందరం కూడా ఎక్కడో ఉండేవాళ్ళం. కాబట్టి మన టీచర్స్ చెప్పే పదాలు కూడా మనం విని వాటిలో నుంచి చాలా మంచి నేర్చుకోవాలి. అలానే ప్రతి ఒక్క లైఫ్‌లో మోటివేటర్స్ అనేవాళ్ళు గూడా ఉంటారు. ఎవరో ఒకరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఉంటాం. ఆ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న వ్యక్తి చెప్పే పదాలు వాటిని మనం మైండ్‌లోకి తీసుకొని మనం ఆ విధంగా చేంజ్ అవ్వగలగాలి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా
ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉంటారు కాబట్టి మనం కూడా ఆ విధంగా ముందుకు నడిస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. లిజన్ టు ది నెగెటివ్ వర్డ్స్ ఆఫ్ అబౌట్ యూ బై అదర్స్ అండ్ నీడ్ టు కరెక్ట్ ది నెగటివ్స్. మనము మనల్ని పొగిడే వాళ్ళ మాటల కంటే కూడా మనల్ని ఎవరైతే నెగెటివ్‌గా రిసీవ్ చేసుకుంటారో, ఎవరైతే మనల్ని మనం మనం చేసే పనిలో నుంచి ప్రతి పనిలో నుంచి పాజిటివ్స్ ఎన్ని చేసినా చూడరు. మనం చేసే దాంట్లో నుంచి నెగెటివ్‌నే మనకు హైలైట్ చేసి కొంతమంది చెప్తుంటారు. అది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎవరో ఒకరి లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఎక్కడో ఒక దగ్గర. అలా మనల్ని పొగిడే వ్యక్తుల నుంచే కాదు, మనల్ని ఇంకా నెగెటివ్‌గా చెప్పే వాళ్ళలో కూడా వాళ్ళు చెప్పిన నెగెటివ్‌ని నెక్స్ట్ టైమ్ మనకది జరగకుండా మనం చేసి చూపించినప్పుడు మనల్ని నెక్స్ట్ ఆ పాయింట్‌లో మనం ఫైండ్ ఔట్ అవ్వం గదా! కాబట్టి మనకి వచ్చిన నెగెటివ్ వర్డ్స్‌లో నుంచి కూడా దాన్ని మనం రిసీవ్ చేసుకొని, దాన్ని మనం కరెక్షన్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీని మీనింగ్ ఏంది ఫైనల్‌గా? మనం ఎప్పుడు గూడా ఒకరు ఎవ్వరి నుంచైనా గూడా మనం చెప్పేవన్నీ వినగలగాలి. ఆ వినే వాటిలో నుంచి మంచిని మనం రిసీవ్ చేసుకోవాలి. నెగెటివ్స్‌ని మనం వదిలేయొచ్చు. అంతా వింటాం. కానీ మనం వాళ్ళు చెప్పే దాంట్లో నుంచి చెడుని గాని, మనకి నెగెటివ్‌గా ఉండేదాన్ని మనం వదిలేయాలి. అది మనకు అవసరం లేదు. కానీ ఇది నాకు పనికొస్తుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనుకున్న దాన్ని మన మైండ్‌లో మనం స్టోర్ చేసుకోవాలి. అలానే ఈరోజు మనల్ని ఎవరైతే వేలెత్తి చూపిస్తున్నారో ఎక్కడైనా కూడా ఈరోజు మనం బయటికెళ్ళినా కూడా చాలా మంది మనల్ని వేలెత్తి చూపించి నానా రకాలుగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే మనం చేసే బిజినెస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. మనమే నచ్చకపోవచ్చు. ఏ విధంగా అయినా గూడా. కానీ వాళ్ళకి ఆ విధంగా ఎందుకంటున్నారు నన్ను? నేను చేసేది కరెక్టేనా అని మనల్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అంటున్నారని మనం మానేయకుండా మనకి తెలుసు మన బిజినెస్‌లో ఏముండేది. కాబట్టి మనం నేర్చుకొని మనం అనుకున్న దాంట్లో మనం సక్సెస్ అయ్యి చూపించినప్పుడు వాళ్ళు ఎవ్వరు గూడా మనల్ని వేలెత్తి చూపించరు. మనతో పాటు ఎవరైతే నడవలేదో వాళ్ళందరూ కూడా మనతోటి నడవడం జరుగుతుంది. మనం సక్సెస్ అయితే. సక్సెస్ అవ్వాలంటే మనం మధ్యలో వదిలేస్తే అవ్వము. కాబట్టి సక్సెస్ అయ్యేదాకా మనం ఉండాలి. ఏ పర్సన్ వితౌట్ లిజనింగ్ ఎబిలిటీ కాంట్ మూవ్ ఫార్వర్డ్ అండ్ డిడెంట్ సక్సెస్. ఎవరైనా కూడా మనకి వినే మనస్తత్వం లేని వాళ్ళు ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేరు. ఈరోజు మనకి జూమ్ మీటింగ్స్‌లో అయినా కూడా మనం క్లాసులు చెప్పినప్పుడు పర్సనల్‌గా కానీ, లేకపోతే జూమ్‌లో గానీ మనకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు కొంతమంది. మనం చెప్పిన దాంట్లో నుంచి. వాటిని మనం కరెక్షన్ చేసుకొని, ఓకే. నెక్స్ట్ టైమ్ ఈ విధంగా చేయకూడదు. నేనిప్పుడు చెప్పింది తప్పు. తప్పు అంటే దాన్ని కొంచెం ఇంకొంచెం మార్చుకొని రీమోడిఫికేషన్ చేసి చెప్పగలిగితే నెక్స్ట్ అనేది అది మిస్టేక్‌గా కనపడదు కదా! అది విన్న వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా మనకున్న దాంట్లో మనకి నెగెటివ్ అని చెప్పిన దాంట్లో మనం మార్చుకొని ముందుకెళ్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఎవరమైనా కూడా ఫస్ట్ మనం చేయాల్సిందేందంటే, మనకి ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు మనం దాన్ని వినాలి పూర్తిగా. విన్న తర్వాత దాంట్లో ఉన్న మంచిని మనం తీసుకొని నెగెటివ్‌ని వదిలేసి ఓకే. అని మనకు అనిపిచ్చింది ఆ టైంలో మనం చెప్పగలగాలి. ఆ విధంగా ఫస్ట్ విని నేర్చుకునే మనస్తత్వం మనలో ఉండాలి. నెవర్ క్విట్ యాటిట్యూడ్. సారీ లీడర్స్ కొంచెం లేట్ అయింది. ఒక 5 మినిట్స్‌లో మాక్సిమం క్లోజ్ అవుతుంది. నెవర్ క్విట్ వర్కింగ్ ఆన్ యువర్ గోల్స్. నెవర్ మీన్స్ ఫెయిల్యూర్ మీన్స్ క్విట్టింగ్. ఇక్కడ నెవర్ క్విట్ యాటిట్యూడ్. ఎవ్వరికీ గూడా మధ్యలో వదిలేస్తే అలవాటు ఉండకూడదు ఏదైనా గూడా. సాధించే వరకు వదిలిపెట్టాలి. నెవర్ క్విట్ వర్కింగ్ ఆన్ యువర్ గోల్స్. మనం అందరికం కూడా గోల్స్ పెట్టుకున్నాం ఈరోజు. మనం బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలనుకున్నాం. ఈరోజు కాకపోతే రేపు సక్సెస్ ఒస్తుంది. మనం అంటూ లైఫ్ వెస్టేజ్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం వెస్టేజ్‌లో లేకుండా కొంత టీమ్ వర్క్ చేసి వచ్చినోళ్ళు ఆగిపోయారని మనం ఆగిపోతే ఎవరు ఫెయిల్యూర్ అయినట్టు? మనం ఫెయిల్యూర్ అయినట్టా? ఆ మధ్యలో వదిలేసినోళ్ళు ఫెయిల్యూర్ అయినట్టా? ఆ మధ్యలో వదిలేసినోళ్ళకి వెస్టేజ్‌లో ఉండే లైఫ్ తెలీదు పూర్తిగా. కంప్లీట్‌గా అర్థం చేసుకోక వాళ్ళు ఒక నెల, 2 నెలల్లో వచ్చారు. ఒక ప్రొడక్ట్ యూజర్‌గా వాడారు, వెళ్ళిపోయారు. మనం చేయాల్సిందేంది? మనం కంప్లీట్‌గా వెస్టేజ్‌ని అర్థం చేసుకున్నాం. వెస్టేజ్‌లో ఉన్న లైఫ్ మనకు తెలుసు. ఈరోజు మనం కష్టపడేదంటే ఏదో ఎక్కడికో ఎళ్లి బండలు మోయనవసరం లేదు. మన ఇంట్లో మనం ఉంటా, ప్రొడక్ట్స్ వాడుకుంటా, జూమ్ మీటింగ్స్ వింటా, ఆ జూమ్ మీటింగ్స్‌లో నేర్చుకున్న దాన్ని నలుగురికి షేర్ చేస్తా. అనుకున్న లైఫ్‌కి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా బయట పని చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్‌కమ్. మన వెస్టేజ్‌లో పాసివ్ ఇన్‌కమ్ ఉందని చెప్తుంటాం. దాన్ని వచ్చే వరకు మన ఫ్యామిలీకి సెకండ్ ఇన్‌కమ్ గాని, పాసివ్ ఇన్‌కమ్ గాని, 3 జనరేషన్స్ ఇన్‌కమ్ గాని అన్నీ వెస్టేజ్‌లో ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు కాబట్టి దాని బలం మనకు తెలుసు. ఎలా చేస్తే ఇన్‌కమ్ వస్తుందో తెలుసు. ఎలా ముందుకెళ్ళాలో మనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా వదిలేస్తే మనం డెఫినైట్‌లీ ఫెయిల్యూర్ అయినట్టే. కాబట్టి మనం ఎప్పుడు గూడా మనం పెట్టుకున్న గోల్స్‌ని మధ్యలో వదిలేయకుండా ఫెయిల్యూర్స్ మీన్స్ క్విట్టింగ్. మధ్యలో ఎవరైతే వదిలేస్తారో వెస్టేజ్‌లో సక్సెస్ అయ్యేదాకా చేయకుండా వాళ్ళు డెఫినైట్‌లీ ఫెయిల్యూర్ అయినట్టే.
ఇప్పుడు మనం చాలా మందికి బయట ఫీల్డ్‌లోకెళ్తే చాలా మంది నాకు వెస్టేజ్ తెలుసంటున్నారు. నాకు వెస్టేజ్‌లో ఆల్రెడీ ఐడీ ఉందంటున్నారు. మా వాళ్ళు చేస్తున్నారు చాలా రోజుల నుంచి డబ్బులు రావట్లేదంటున్నారు. వాళ్ళందరికీ ఏం తెలుసు వెస్టేజ్ గురించి? వ వ వెస్టేజ్‌లో ఉన్న ప్రొడక్ట్ క్వాలిటీ తెలుసా? వెస్టేజ్‌లో ఉన్న ఇన్‌కమ్ తెలుసా? వెస్టేజ్‌లో ఉన్న లైఫ్ తెలుసా? ఏది తెలీదు కంప్లీట్‌గా. జస్ట్ అందరినోళ్ళు వింటున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారు. కాబట్టి మనకు తెలుసు కాబట్టి మధ్యలో మనం వదిలేయకుండా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. మన డ్రీమ్స్‌ని మనం ఎప్పుడు గూడా గివ్ అప్ అనేది ఇవ్వగూడదు. ఈరోజు మనం డ్రీమ్స్ ఉన్నాయి అంటే అవన్నీ మనకు కావాలనుకోనే కదా మనం డ్రీమ్స్‌గా పెట్టుకున్నాం. ఎవ్వరి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళం. అవి మధ్యలో వదిలేస్తే మనం ఫెయిల్యూర్ అయినట్టే. కాబట్టి ఆ డ్రీమ్స్‌ని గోల్స్‌గా మార్చుకొని అది సాధించే దాకా మనమంటూ వెస్టేజ్‌లో ఉంటే మనకి వెస్టేజ్ లైఫ్ ఇస్తుంది. కానీ మనమే వెస్టేజ్‌లో లేకపోతే మనకు ఆ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 10 మంది మన టీమ్‌లో నుంచి ఆగిపోయారు వర్క్ చేసేవాళ్ళు. ఇంతకుముందు యాక్టివ్‌గా చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు మనము ఆగిపోతే నెక్స్ట్ మనం జీరో. కానీ ఆ 10 మంది వదిలినా నెక్స్ట్ 20 మందిని మనం టీమ్ బిల్డ్ చేసి, మనం అనుకున్న లెవెల్స్ చూపించినప్పుడు, ఆ 10 మంది ఆగిన వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా నడుస్తారు. ఎందుకంటే వీళ్ళందరికి ఇన్‌కమ్ వస్తుంది. నాకు రాలేదంటే నాదే మిస్టేక్ అని వాళ్ళకై వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చే రోజు కూడా వస్తుంది డెఫినైట్‌లీ. ఇక్కడ మనం చూస్తే 99.99% పీపుల్ ఆర్ క్విట్టింగ్ దేర్ గోల్స్ బిఫోర్ విన్నింగ్ ఓన్లీ. చాలా మంది వెస్టేజ్‌లో ఈరోజు 99% చాలా మంది వెస్టేజ్‌లో వర్క్ చేస్తున్నారు. మన టీమ్‌లో గూడా బ్రాంజ్‌లో అయ్యి ఆగిపోయినోళ్ళున్నారు. చాలా కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తూ ఆగిపోయిన లీడర్స్ చాలా మందున్నారు నా టీమ్‌లో. బ్రాంజ్ అయ్యి ఆగిన లీడర్‌లు గూడా ఒక ఇద్దరు ముగ్గురున్నారు. వాళ్ళందరూ స్టార్టింగ్‌లో చాలా కమిట్మెంట్ తోటి వర్క్ చేసి చాలా నేర్చుకొని ముందుకొచ్చారు. కానీ ఆ ముందుకొచ్చిన కమిట్మెంట్‌ని వాళ్ళు మధ్యలో వదిలేయడం వల్ల, ఇది నా వల్ల కాదులే అని వదిలేయడం వల్ల ఈరోజు వాళ్ళు ఇంకొంచెం వర్క్ చేసుకొని ఆ ఉండే లీడర్స్‌ని కనీసం అప్పుడైనా సపోర్ట్ తీసుకొని నిలబెట్టుకొనుంటే, ఈరోజు వాళ్ళు డెఫినైట్‌లీ వెస్టేజ్‌లో ఒక మంచి ఇన్‌కమ్, మంచి పొజిషన్‌లో ఉండేవాళ్ళు. కానీ అప్పటిదాకా కష్టపడి, అక్కడి దాకా వచ్చిన లైఫ్‌ని నెక్స్ట్ జీరో చేసేసుకున్నారు. దానివల్ల యూజ్ ఏముంది? అప్పటిదాకా కష్టపడ్డారు ఒక 2, 3 సంవత్సరాలు. మంచి టీము, మంచి పొజిషన్‌కొచ్చారు. కానీ నెక్స్ట్ జీరో. కానీ ఎవరు సక్సెస్ అవుతున్నారు? ఎవరైతే 0.01% పీపుల్ విల్ వర్క్ హార్డ్‌లీ అంటిల్ దే విన్. దోస్ ఆర్ విన్నర్స్. 99% పీపుల్స్ మధ్యలోనే వాళ్ళు పెట్టుకున్న గోల్స్‌ని వదిలేసి ఈరోజు మనకు ఫెయిల్యూర్ అవుతుంటే జస్ట్ ఇంకా ఒక 2, 3 మంత్స్ అదే వర్క్ కంటిన్యూ చేసినా గూడా వాళ్ళ టీమ్ నిలబడుతుంది. ఆల్రెడీ ఎందుకంటే ఒక పొజిషన్‌కొచ్చుంటారు కాబట్టి. కానీ అలాంటి టైంలో వాళ్ళు జీరో చేసుకోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి లేద్దామన్నా చాలా టైం పడుతుంది. అలాంటి పీపులే ఈరోజు ఫెయిల్యూర్ అవుతున్నారు. కానీ ఎవరైతే 0.01% పీపుల్ ఉన్నారో, వాళ్ళు సక్సెస్ వచ్చేదాకా వెస్టేజ్‌ని వదలకూడదు. నేను వెస్టేజ్‌లో ఉంటే నాకు ఆ లైఫ్ వస్తుంది. కాబట్టి నేను అప్పుడైనా సపోర్ట్ తోటి నేను ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అనుకున్న లీడర్స్ ఈరోజు మనకు సక్సెస్ అయిన పీపుల్స్ ఉన్నారు. ఇప్పుడు మన వెస్టేజ్ బిజినెస్‌లో 3.5 కోట్ల మంది బిజినెస్ చేస్తుంటే, 1,00,00,000 మంది పైన మంచి ఇన్‌కమ్ పొజిషన్స్‌లోనే ఉన్నారు. మ ఎందుకంటే వాళ్ళు ఉన్న లైఫ్‌ని అర్థం చేసుకున్నారు. కమిట్మెంట్ తోటి చేసుకున్నారు కాబట్టి. మిగిలినోళ్ళు ఈరోజు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? మధ్యలో వదిలేయడం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇప్పుడు వెస్టేజ్‌లో లైఫ్ లేదంటే అందరూ ఫెయిల్ అవ్వాలి గదా! కొంతమందే ఫెయిల్యూర్ అవుతున్నారు. కొంతమందే సక్సెస్ అవుతున్నారు అంటే, మనం మధ్యలో ఎవరైతే వదిలేస్తున్నామో, ఉన్న లైఫ్‌ని మనం తీసుకోలేకపోతున్నామో, వాళ్ళే ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. సో వెనెవర్ యూ మస్ట్ హావ్ నెవర్ క్విట్ యాటిట్యూడ్ విక్టరీ విల్ బి యువర్స్. మనకి ఎవరికైతే మధ్యలో వదిలేసే గుణం లేకుండా మనమంటూ వెస్టేజ్‌లో ఉండి, మనం సాధించేదాకా వెస్టేజ్‌ని వదలకుండా ఉంటే మనకు సక్సెస్ వస్తుంది. అలా కాకుండా మధ్యలో క్విట్ చేసే వాళ్ళున్నారే, వాళ్ళకి డెఫినైట్‌లీ ఫెయిల్యూరే వస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఫెయిల్యూర్ అయిన పీపుల్ లిస్ట్‌లో ఫస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళే మధ్యలో వదిలేసిన వాళ్ళు. వాళ్ళకి వెస్టేజ్ అంటే తెలియక కాదు తెలుసు. కొంతవరకు చేస్తారు. నెక్స్ట్ కమిట్మెంట్ లేక మిస్ అవ్వడం జరుగుతుంది. దాన్నక్కడ వాళ్ళు ఫెయిల్యూర్‌గా డెఫినైట్‌లీ అవుతున్నారు. కానీ మనమంటూ వెస్టేజ్‌లో ఉంటే మనకి వెస్టేజ్ ఆ లైఫ్‌నిస్తుంది. అలానే డోంట్ బి అఫ్రైడ్ టు టేక్ రిస్క్. మనం రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడు కూడా రెడీలో ఉండాలి. మనం భయపడకూడదు. రిస్క్ అంటే ఏంది? రిస్క్ అంటే ఏం చేయాలని గూడా అనుకోవచ్చు. అది పెద్ద పెద్ద రిస్క్‌లు గాదు. వెనెవర్ యూ సెట్ ఎ గోల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ట్రై టు మూవ్ ఫార్వర్డ్. యూ ఆర్ బౌండ్ టు టేక్ రిస్క్స్. మనకి ఎప్పుడైతే మనం సక్సెస్ కావాలనుకున్నామో, మనం అనుకున్న లైఫ్ తీసుకోవాలనుకున్నామో, లేదు నేను కంఫర్ట్ జోన్‌లోనే ఉంటా. నేను ఇంత లిమిటెడ్‌గానే ఉంటా. నేను ఎక్కువ కష్టపడను. నేను ముందుకెళ్ళి ఆ సక్సెస్‌కి తగినట్లుగా వర్క్ చేయను. కానీ నాకు సక్సెస్ రావాలంటే ఎలా వస్తుంది? మనం సక్సెస్ కావాలనుకున్నాం. సక్సెస్ కావాలనుకున్నప్పుడు మనం ఏం జేయాలి?
మనం కొన్ని సిచ్యుయేషన్స్ లో రిస్క్స్ అంటే ఏం లేదండి, మన టీమ్స్ కి మీటింగ్స్ ఇచ్చే విషయంలో కానీ, మన టీమ్ కి మన టైం కల్పించుకునే విషయంలో కానీ, మనం అంటూ వెస్టేజ్ కి ఇచ్చే టైంలో కానీ మనం కొంత టైం క్వాలిటీగా పెంచుకోగలిగితే, మనం దానికి తగినట్టుగా టీమ్ కి సపోర్ట్ ఇవ్వగలిగితే, మనం టైం కల్పించుకొని అదే మనం చేసే రిస్క్. ఆ విధంగా మనం టైం ఎప్పుడైతే కల్పించుకోమో మన గోల్స్ అనేవి గోల్స్ గానే మిగిలిపోతాయి. దాంట్లో మనం సక్సెస్ అవ్వలేం. Can't possible always you stay in the comfort zone. You have to prepare to take risk. కంఫర్టబుల్ జోన్ లోనే నేను ఎప్పటికీ ఉంటా, కానీ నాకు సక్సెస్ కావాలి అంటే అది పాసిబుల్ కాదు. కంఫర్టబుల్ జోన్ అంటే ఏంది? ఇప్పుడు మనం డైలీ నేను చేస్తున్నదే చేసుకుంటా, ఇంట్లో హౌస్ వైఫ్ లాగా చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, ఫ్యామిలీని చూసుకుంటా, ఏదో టైం కల్పించుకున్న టైం దొరికినప్పుడు వెస్టేజ్ చేస్తా అనుకుంటే నాకు సక్సెస్ వస్తుందా? నేను టైం కల్పించుకోవాలి, నా టీమ్ తోటి మాట్లాడాలి, రెగ్యులర్ గా అవసరమైతే లైవ్ మీటింగ్స్ ఇవ్వగలగాలి, ఏదన్నా ఒక హోమ్ మీటింగ్ అవసరం అంటే ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే క్లారిఫై చేయాలి, వాళ్ళకి ప్రోడక్ట్ల పరంగా ఏదైనా అవసరం ఉందంటే సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కటి మనం అప్లైనర్ గా A to Z మనం సపోర్ట్ చేయగలగాలి. ఎందుకంటే వాళ్ళలో కొంత కమిట్మెంట్ వచ్చి నిలబడే వరకు వాళ్ళకి వాటన్నిటి విలువ తెలియదు. కాబట్టి వాళ్ళు వన్స్ నిలబడారా ఆటోమేటిక్ గా మనలాగా వాళ్ళు ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్ గా నిలబడడం జరుగుతుంది. అది వచ్చిన డే 1 లో ఎవరు డిసైడ్ గారు. కానీ మనలో వాళ్ళు కొంచెం కొంచెంగా ఒక్కొక్క స్టెప్ మనం ఏదైతే నేర్చుకున్నామో, మనం కూడా ఒక్క రోజులో ఇలా అవ్వలేదు కదా. మనం కూడా ఒక్కొక్క స్టెప్ గా వాళ్ళకి నేర్పించుకుంటూ ముందుకెళ్తే ప్రతి ఒక్కరం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. A person who can't rest lives in a comfortable zone and lives a normal life. ఎవరైతే నేను కంఫర్టబుల్ జోన్ లోనే ఉంటా, నాకు ఈ వెస్టేజ్ వద్దు, నేను ఇంత కష్టపడలేను అని అనుకుంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా అదే లైఫ్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న లైఫ్ వెస్టేజ్ లోకి వాళ్ళకి రాదు. అంటే ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఇప్పుడు ఒక జాబ్ చేసే వ్యక్తికి మనం వెస్టేజ్ చెప్పాం, మనం మొహమాటానికి ఐడి వేసుకున్నారు, ఏదో వాళ్ళకి దొరికిన టైంలో అప్పుడప్పుడు జూమ్ మీటింగ్స్ వినడం, ఎప్పుడన్నా టీమ్ తోటి మాట్లాడడం, ఎప్పుడన్నా ప్రొడక్ట్స్ నచ్చినప్పుడు కొనుక్కోవడం, ఏదో దొరికినప్పుడు చేద్దాంలే అనుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారా? లేదు. ప్రతిరోజు నేర్చుకోవడానికి ట్రై చేయాలి, ప్రతిరోజు టీమ్ తోటి మాట్లాడుకోవాలి, ప్రతిరోజు ఎంతో కొంత టైం మనం వెస్టేజ్ కి కల్పించుకొని మనం పెట్టుకున్న గోల్ కి తగినట్లుగా వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. అలా చేసిన వాళ్ళే ఈ రోజు ఎక్స్ట్రాడినరీ లైఫ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ రామాంజనేయ సార్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్ ఆల్రెడీ మనకు చెప్తుంటారు. సార్ టెస్టిమోనీ చెప్పినప్పుడల్లా ఆ సార్‌కి ఒక ప్రోడక్ట్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడుకొని ఒక ప్రోడక్ట్ యూజర్‌గా వెస్టేజ్‌లోకొచ్చి ఒక లైవ్ మీటింగ్ విని అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఓకే. ఇంతమంది ఇంత మంచి లైఫ్ తీసుకుంటున్నారు. ఇంత స్మాల్ టైమ్‌లో నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను తీసుకున్న లైఫ్ ఏంది అని వన్స్ క్వెషన్ చేసుకొని 1.5 లక్ష జాబ్‌ని జస్ట్ 40,000 వచ్చే టైంలో 1.5 లక్ష జాబ్‌ని రిజైన్ చేశారు. అంటే వెస్టేజ్‌లో ఉన్న ఫ్యూచర్‌ని చూసారు సారు. కానీ అది దాని గురించి ఈ వెస్టేజ్‌లో కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉన్నోళ్ళకే ఆ ఫ్యూచర్ తెలుస్తుంది. అలా గాకుండా బయట జాబ్ చేసే వాళ్ళకి పోయి 1.5 లక్ష జాబ్‌ని వదిలేసి 40,000 కోసం పోతున్నాడు. ఈడేమన్నా పిచ్చోడా అనుకుంటారు. ఆ లైఫ్ తెలియని వాళ్ళు. ఎప్పటికీ వాళ్ళు అదే కంఫర్టబుల్ జోన్‌లో ఉంటారు. కానీ ఈరోజు ఎవరైతే రిస్క్ చేసి ఇప్పుడు సార్ రిస్క్ చేసి వెస్టేజ్‌లోకొచ్చారు. అంటే సార్ టైమ్ ఫ్రీడమ్ కావాలనుకున్నారు. మనీ ఫ్రీడమ్ కావాలనుకున్నారు. ఫ్యామిలీకి టైమ్ ఇవ్వాలనుకున్నారు. ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలనుకున్నారు. ఈరోజు అక్కడ 40,000 వచ్చే టైంలో బయటకొచ్చి ఈరోజు యావరేజ్‌గా సార్‌కున్న టైంలో కొంత టైం వెస్టేజ్‌కి కల్పించినా కూడా యావరేజ్‌గా రూ. 1,00,000 సాలరీ వస్తుంది సార్‌కి. అంటే ఆ లైఫ్‌ని సార్ అర్థం చేసుకున్నారు కాబట్టి అంత పెద్ద రిస్క్ చేసి ఈ రోజు లైఫ్ కాదు నాకు కావాల్సింది. రేపటి రోజున నాకు నా ఫ్యామిలీకి ఫ్యూచర్ కావాలని వన్స్ డిసైడ్ అయ్యి కంఫర్టబుల్ జోన్ వదిలేసి రిస్కీ జోన్‌లోకొచ్చి బయట నంబర్ ఆఫ్ మీటింగ్స్ చేసి పార్ట్ టైమ్‌గా చేస్తున్నప్పటి నుంచి మనకు చెప్తుంటారు సార్ నిజంగా. అంత కష్టపడి నైట్ జర్నీలు చేసి, డ్యూటీలు చేసి, నాలెడ్జ్ పెంచుకొని, టీమ్‌ని నిలబెట్టుకొని చేయడం వల్ల ఈరోజు సార్‌కి ఆ లైఫ్ వచ్చింది. ఊరికే రాలేదు. కానీ మనం గూడా ఆ విధంగా కమిట్మెంట్ తోటి మనం గూడా లీడర్స్‌ని తయారు చేసుకుంటే, మనం కష్టపడే వయసులోనే కష్టపడగాలి. కాబట్టి మనం కష్టపడే వయసులో మనలాంటి లీడర్స్‌ని ఒక 6 ఏరియాల్లో 6 మంది లీడర్స్‌ని మనం బిల్డ్ చేసుకుంటే, వాళ్ళకి గావాల్సిన సపోర్ట్, నాలెడ్జ్ మనం ఇచ్చి మనలాగా వాళ్ళని తయారు చేసుకుంటే, మనకంటూ వెస్టేజ్‌లో మంచి లైఫ్ ఉంది. కాబట్టి ఆ విధంగా మనం కొంచెం రిస్క్ చేసైనా గూడా మనకంటూ టీమ్‌ని మనం తయారు చేసుకోవాలి. వెన్ యూ టేక్ గ్రేటర్ రిస్క్ కెన్ అచీవ్ ది గ్రేటర్ సక్సెస్. మనమైతే ఎక్కువ రిస్క్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మనకి పెద్ద సక్సెస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరము రిస్క్ తీసుకోకుండా నేను కంఫర్టబుల్ జోన్‌లోనే ఉంటాను. నాకు మంచి లైఫ్ కావాలంటే రాదు. కాబట్టి మనం ఎప్పుడైతే రిస్క్ అంటే ఏం చేయాలి ఏమో రిస్క్ అనుకోవద్దు. ఇప్పుడు చెప్పిందేనండి. మనం ఏం లేదు ప్రొడక్ట్‌లు వాడతాము, నాలెడ్జ్ నేర్చుకుంటాము. ఆ నేర్చుకున్న దాన్ని మన టీమ్‌కి నేర్పిస్తాం. వాళ్ళకి కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సొచ్చినప్పుడు స్పెండ్ చేయాలి. లైవ్ మీటింగ్ ఇవ్వాల్సొచ్చినప్పుడు ఇవ్వాలి. కొంత టైం అంటూ మన టీమ్‌కి మనం టైం కల్పించుకొని వాళ్ళకి అవసరమైన సపోర్ట్ మనం ఇవ్వగలగాలి.
దాన్నే రిస్క్ అంటాము. దాన్నే మనం ఆ టైం కల్పించుకొని వర్క్ చేయడాన్నే మనం కంఫర్ట్ జోన్ వదిలేయడం అంటాము. ఆ విధంగా మనం ఎవరైతే చేయడానికి రెడీలో ఉంటామో వాళ్ళకి ఆటోమేటికల్లీ సక్సెస్ రావడం జరుగుతుంది. 10th పాయింట్, హావ్ ఎ మెంటర్. ఏ జర్నీ వితౌట్ ఎ మెంటర్ ఈజ్ లైక్ ఎ జర్నీ బ్లైండ్. ప్రతి ఒక్కరికి కూడా మనం చేసే ఏ జర్నీలో అయినా కూడా మెంటర్ అనే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి నచ్చినట్టుగా, మనకి తోచినట్టుగా మనం చేస్తూ ఉంటే మనం ఫెయిల్యూర్ అవుతాం. మనం ఒక మెంటర్ అడుగుజాడల్లో నడుస్తూ, మనం వాళ్ళు ఏ విధంగా చేశారు, మనం కూడా అదే విధంగా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తుంటే సక్సెస్ అవుతాం. సో ఏ మెంటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరికి మెంటర్ అనే వాళ్ళు ఉండాలి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో అసలు మెంటర్ అని మనం ఎవరిని కన్సిడర్ చేసుకుంటాం? వి మస్ట్ హావ్ బీన్ సక్సెస్‌ఫుల్ బై హిమ్సెల్ఫ్. తనకు తానుగా సక్సెస్ అయ్యే వ్యక్తి అయి ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఒక అప్లైనర్ చెప్తేనో, లేకపోతే పైన ఇంకొకరు చెప్తేనో, మనం చేంజ్ అవుతున్నాము అంటే మనం మెంటర్ కాదు. మనకి మనంగా మనం బిజినెస్‌లో ఉన్న రియాలిటీని తెలుసుకొని, మనకి మనంగా సాక్రిఫైస్ చేసుకొని, మనకి మనంగా సక్సెస్‌ఫుల్ తీసుకోగలిగితే మనం మెంటర్. అలానే యువర్ సక్సెస్ షుడ్ బి డిజైర్డ్. మన సక్సెస్‌ని మనమే డిజైర్ చేసుకొని, నేను పలానా టైంలో పలానది తీసుకోవాలి, దాన్ని సాధించాలంటే నేను ఏ విధంగా వర్క్ చేసుకోవాలి అని మనం దానికి తగినట్లుగా సక్సెస్ వర్క్ చేసుకోవడం గాని ప్రతి ఒక్కటి. యూ షుడ్ బి ది పర్సన్ హూ గైడ్స్ యూ. మనల్ని మనం గైడ్ చేసుకుంటూ సక్సెస్ వచ్చేదాకా మనం ముందుకెళ్తూ ఉంటే మనం సక్సెస్ అవుతాము. ఈ విధంగా ప్రతి ఒక్క క్వాలిటీ తనకు తానుగా సక్సెస్ తీసుకునే అయ్యే వ్యక్తి ఉండాలి. తనకు తానుగా సక్సెస్‌ని డిజైర్ చేసుకొని దాన్ని సాధించే విధంగా ఉండాలి. మనల్ని మనమే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని సక్సెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకున్న ఇప్పుడు ప్రతి ఒక్కరికి లైఫ్‌లో ఇప్పుడు మనం ఇక్కడి దాకా వచ్చామంటే మన ఫ్యామిలీలోనే మనం చాలా సిట్యుయేషన్స్ చూసుంటాం. వాటన్నిటిలో మనల్ని మనమే గైడ్ చేసుకోవాలి. మనం ఎవరికో వచ్చి మనకి ధైర్యం చెప్పడం కాదు. మనకు మనమే ధైర్యం చెప్పుకొని ముందుకెళ్ళే మనోధైర్యం మనలో ఉండాలి. దాన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనమే మెంటర్. మనలో లేనప్పుడు మనం ఒక మెంటర్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఆ మెంటర్ అడుగుజాడలో నడుస్తూ మనం ఆ విధంగా ముందుకెళ్తే వాళ్ళు చెప్పిన విధంగా మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి ఏదో ఒక మెంటర్‌ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ కూడా రామాంజనేయులు సార్ ఉన్నారు. సార్ చెప్తుంటారు. నాకెవ్వరు నేర్పించలేదమ్మా. నేనే యూట్యూబ్‌లో నేర్చుకున్నాను. నేనే పీపీటీ చేయడం నేర్చుకున్నాను. నేనే టీమ్ వర్క్ ఎలా చేయాలో తెలుసుకున్నాను. నేనేం సాధించాలో నేను డిసైడ్ అయిన తర్వాతే నాకు క్రౌన్ వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కూడా నాకు నేనే మనోధైర్యం చెప్పుకుంటూ నాకు నేనే వస్తుంటా. నేను చెప్తుంటారు సార్. చాలా సిట్యుయేషన్‌లో అబ్జర్వ్ చేస్తే గనుక ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనందరం రామాంజనేయులు సార్‌ని గ్రేట్ మెంటర్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ టీమ్‌కి కూడా ఈ విధంగా నాలెడ్జ్ ఇవ్వడం గాని, ట్రైనర్స్‌ని తయారు చేయడం గాని, టైం కల్పించడం గాని, అసలు వెస్టేజ్‌లో ఒక క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత టైం కల్పించుకొని టీమ్ కోసం వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ. నా సైడ్ లెగ్స్ ఏమేసుకోవాలి, నేను యూసీడీ ఎలా అవ్వాలి, నేను డబుల్ క్రోన్ ఎలా అవ్వాలి అని ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు చేస్తున్నారు కదా! వాళ్ళ పాటుకు వాళ్ళు చేసుకుంటారులే. వాళ్ళకి కూడా అప్లైనర్‌లు ఉన్నారు కదా! వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు అని జనరల్‌గా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఒక క్రౌన్ డైరెక్టర్ వచ్చి కింద డౌన్ లైన్ దాకా మాట్లాడేది ఎక్కడ ఉండదు. జనరల్‌గా మీరు చూడండి చాలా టీమ్స్‌లో అసలు క్రౌన్ డైరెక్టర్ అంటేనే వాళ్ళు ఎక్కడో హైయర్ పొజిషన్‌లో ఉన్నట్లు ఫీల్ అవుతుంటారు. కానీ ఈరోజు సార్ మనందరికీ ఈరోజు డౌన్‌లో ఉన్న వ్యక్తికి కూడా టైమ్ ఇచ్చి మాట్లాడుతున్నారంటే మనకి సార్ ఇస్తున్న రెస్పెక్ట్, సార్‌కి మనం ఆ రెస్పెక్ట్ ఇచ్చి మనం ఆ విధంగా మనం మారగలగాలి. మనకు టైమ్ ఇచ్చినప్పుడే మనం మారాలి. ఫ్యూచర్‌లో మనకు టైం దొరకనప్పుడు మనం ఆ రోజు పాకులాడినా కూడా మనం తిరిగి ఆ పొజిషన్‌కి రాలేము. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ 10 కీస్ విన్న తర్వాత ప్రతి ఒక్కరిలో అన్నీ ఉంటాయని లేదు మిస్టేక్స్. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి. ఇప్పుడు నేను టయానికి పనుకోడు, టయానికి లేయను. అది నాలో ఉండే మెయిన్ మిస్టేక్. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. దాన్ని నేను మార్చుకోవాలి ట్రై చేస్తున్నాను. పర్లేదు కొంతవరకు. కానీ ఇంకా సెట్ అవుతా. ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి నాలో గూడా. మెయిన్ బ్లండర్ మిస్టేక్ నాలో అది. నేను దాన్ని ఈ క్లాస్ చెప్పినప్పుడల్లా నేను అనుకుంటూనే ఉంటాను. కానీ అది ఆచరణలోకి రావట్లేదు. అలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా ఏదో ఒక పాయింట్ ఉంటుంది. ఆహ్, ఇలా ఈ 10 పాయింట్స్ ఒకరిలోనే ఉన్నాయని గాదు. మనలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి? నేను ఎక్కడ మిస్ అవుతున్నా? నేను సక్సెస్ కాకపోవడానికి అని దాన్ని మనం కరెక్షన్ చేసుకొని మనం ఎవరైతే వర్క్ చేసి రియలైజ్ అవ్వగలుగుతామో, అప్పుడు మనం ప్రతి ఒక్కరం డెఫినైట్‌లీ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ సో మచ్ లీడర్స్ నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో మచ్ సార్. టైమ్ అయితే కొంచెం ఎక్కువే అయింది. కాకపోతే నేను స్టార్టింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ జెప్పాను.
దానివల్ల కొంచెం టైం అయిపోయింది. కానీ ఆ చెప్పే టైంలో ఏది స్కిప్ చేయాలనిపియదు. అందుకోసమే కంటిన్యూస్‌గా చెప్పడం జరిగింది. ఓకే లీడర్స్, క్లాస్ విన్నారా అందరూ? ఓకే. మాట్లాడకపోయినా పర్లేదులెండి. మీరు అర్థం చేసుకొని రియలైజ్ అయ్యి చేంజ్ అయినా పర్లేదు. కాకపోతే మనం మాట్లాడితే మనకంటూ ఫియర్ పోయి డౌట్స్ క్లారిఫై అవుతాయి. అన్ని విధాలా అని చెప్పి మాట్లాడమంటుంటాము. నేనేదో క్లాస్ చెప్పాను కదా! నేను చెప్పే సబ్జెక్ట్ నాకు తెలుసు. నేను కరెక్ట్‌గా చెప్పానా లేదా? ఎంతవరకు అవసరమో అంతవరకు. ఓకే లీడర్స్, ఫస్ట్ ఒక 3 మెంబర్స్ అయితే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. నరసింహులు సార్, గుడ్ మార్నింగ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం చాలా బాగా గుడ్ మార్నింగ్ మేడం. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా